సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గత వారం మనం శ్యామ తర్వాత శ్యామ వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళ గురించి తెలుసుకున్నాం. ఎంతటి అభయం అంటే బడికి ఎగ్గొట్టి వాళ్ళ నాన్నగారు కొడుతుంటే శ్యామ కొడుతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి బాబా దగ్గర కూర్చున్నాడట. బాబానేమో మందలించేవారట, వాడు కొడితే ఊరుకోను అంటే వాడు స్కూల్కి వెళ్లకుండా పైగా చదువుకోనంటే అప్పుడు మారాన్ చేస్తుంటే కూడా కొట్టొద్దంటే ఎట్లా అని అంటే బాబా అయినా కానీ ఊరుకోలేదట. మరి వాడికి అన్నం ఎవరు పెడతారు బాబా అంటే వాడికి నేనే అన్నం పెడతాను అన్నారు. చూడండి ఎంతటి అభయం. వాడికి అన్నం నేనే పెడతాను, నువ్వు వాడిని కొట్టవద్దు, వీల్లేదు అని బాబా గద్దించారు. అంటే ఇతన్ని వేరే చోటుకి ఎక్కడికైనా పంపించి శ్యామ వాళ్ళ అబ్బాయిని ఎక్కడికైనా పంపించి ఉద్యోగం ఇప్పించాలని ఎవరు ట్రై చేసినా కానీ ఆరోగ్యం చెడిపోయేదట. ఇక వీళ్ళు ఎన్నిసార్లు చేసిన అలా జరుగుతుంటే ఓకే బాబా అనుమతి లేదు అని చెప్పేసి వాళ్ళు ఇంకెక్కడికి ఆ ప్రయత్నాలు చేయక ఇంక తర్వాత సంస్థానంలోనే ఒక ఉద్యోగం చూసి అక్కడే బాబా సేవలో ఉంచారట. అట్లా వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా బాబా యొక్క సన్నిధిని ఆయన ప్రేమని వాళ్ళంతా ఎంతగానో పొంది ఉన్నవాళ్ళు. అంటే శ్యామ గురించి చెప్తే బాబా దగ్గర అతనికి ఉన్నంత చనువు ఇంకెవరికి లేదని, రెండోది మిగిలిన వాళ్ళందరికీ ఏవేవి ప్రసాదిస్తూ ఉన్నా శ్యామ దగ్గరికి వచ్చే మాత్రం నీకు ప్రసాదించాల్సింది వేరు ఉందని చెప్పి బాబా ఆయనకి లోకాలు చూపించి లోకాధిపతుల్ని చూపించి కూడా మనం కోరవలసింది పైనది అని బాబా చెప్పారంటే, తర్వాత మామూలుగా గ్రంథాల్లో చెప్పబడింది ఎక్కడ చూడండి వినంది అలాంటి విషయాలు మామూలు భక్తులకు కూడా అనుభవం అయ్యే రీతిలో, అంటే శ్యామ నిద్రిస్తూ ఉంటే అతని గురకలో కూడా అతని శ్వాస నిశ్వాసంలో కూడా సాయినాథ్ మహారాజ్ అనే ఆ నామమే అదే వినపడుతూ ఉండేదట. అంటే చూడండి ఎట్లా శ్వాసతో అది ముడిపడిపోయేంతగా బాబా అనుగ్రహించారనమాట. అట్లా అనుగ్రహం పొందిన వాళ్ళందరూ. ఈరోజు మనం అన్నా సాహెబ్ దబోల్కర్ శ్రీ సాయిబాబా చరిత్రను మొట్టమొదటి పాలన గ్రంథంగా వ్రాసిన ధన్యుడు అన్నా సాహెబ్ దబోల్కర్ ఉరఫ్ హేమాత్ పంత్. మనం బాబా చరిత్ర హేమాత్ పంత్ చరిత్ర అనే పదం ఎక్కువ వాడుతూ ఉంటాం. ఈ హేమాత్ పంత్ యొక్క అసలు పేరు అన్నా సాహెబ్ దబోల్కర్. బాబా కూడా ఇతనికి హేమాత్ పంత్ అని పేరు పెడతాంలో ఎంత చమత్కారంగా పెట్టారో మనం చూస్తాం అన్నమాట. అంటే అతనికి ఎందుకు హేమాత్ పంత్ అని పెట్టారని. బాబా యొక్క చరిత్రను మొట్టమొదటి పాలన గ్రంథంగా వ్రాసిన ధన్యుడు అన్నా సాహెబ్ దబోల్కర్ ఉరఫ్ హేమాత్ పంత్. ఇతడు ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదువుకొని నెలకు 10 రూపాయల జీతం మీద టీచర్గా పనిచేశాడు. శ్యామ చూసినా తక్కువగా చదువుకున్నవాడే. అక్కడ షిరిడీలో చిన్న స్కూల్లో అక్కడే బాబా ఎదురు మసీదులోనే స్కూల్ ఉంటే ఆ శాలలో అక్కడే చేసేవారు. అతను కూడా చాలా తక్కువ జీతంతోనే పనిచేశాడు. అట్లాగే ఇతను కూడా పేద బ్రాహ్మణుడిగా వాళ్ళ కుటుంబంలో జన్మించాడు. 5వ తరగతి మాత్రమే చదువుకొని నెలకు 10 రూపాయల జీతం మీద టీచర్గా పనిచేశాడు. అయినప్పటికీ అతను ఎంతో బుద్ధిమంతుడో చాకచక్యము సామర్థ్యం గలవాడో పై అధికారులు గుర్తించి బట్టి అతనికి తరచుగా ప్రమోషన్లు లభించాయి. చదువు కొంచెం తక్కువైనా కానీ ఇతను బాగా చాకచక్యంతో పనిచేసేవాడట. సామర్థ్యము బాగా బుద్ధిమంతుడు అవటం వల్ల ఇతనికి బాగా పై అధికారులు గుర్తించి అప్రిషియేట్ చేసి అతనికి ప్రమోషన్లు ఎక్కువగా ఇచ్చారట. క్రమంగా అతడు గ్రామ సేవకుడు, ఆఫీస్ గుమస్తా, అటవీ శాఖాధికారి, తహసీల్దార్ స్థాయికి వచ్చి చివరకు గౌరవ మెజిస్ట్రేట్గా పనిచేసి 1913లో రిటైర్ అయ్యాడు. 5వ తరగతి చదువుకున్న ఆయన చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో. అంటే అంతటి సామర్థ్యం ఉంది. అతను మొదట గ్రామ సేవకుడు, తర్వాత ఆఫీస్ గుమస్తా, తర్వాత అటవీ శాఖాధికారి, తర్వాత తహసీల్దార్ స్థాయికి వచ్చి చివరకు గౌరవ మెజిస్ట్రేట్గా పనిచేసి 1913లో ఆయన రిటైర్ అయ్యాడు. ఇతడు 1910లో బాంద్రా జిల్లాలో గౌరవ మెజిస్ట్రేట్గా ఉండగా తన భార్య బిడ్డలను తీసుకుని మొదటిసారిగా షిరిడీ దర్శించాడు. 1913లో రిటైర్ అయ్యాడు. 1910లో బాబా దగ్గరికి తీసుకొని మొదటిసారిగా షిరిడీ వచ్చాడు. మొదట అతనికి
కాకా దీక్షిత్ ప్రఖ్యాత నవలాకారుడు హెచ్ఎస్ ఆప్టే స్నేహితులయ్యారు. ఇతను మొదట వచ్చినప్పుడు దీక్షిత్ అట్లాగే ఈ ఆప్టే వీళ్ళతో స్నేహితులయ్యారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఉత్తముడైన సద్గురువు లభిస్తే సేవించి తీరాలని ఆ ముగ్గురు అనుకున్నారు. అంటే మామూలుగా అలా అనుకొని వీళ్ళు అనుకున్నారట, మీకు ఎవరికి ముందు కనపడినా కానీ వాళ్ళ తర్వాత వాళ్ళకి తెలియజేయాలని. ఉత్తముడైన సద్గురువు లభిస్తే సేవించి తీరాలని ఆ ముగ్గురు అనుకున్నారు. అట్టి సద్గురువు గురించి వారిలో ఎవరికి తెలిసినా కానీ మిగిలిన వారికి తెలపాలనుకున్నారు. మన వాళ్ళు ఇప్పుడు ఏదైనా డీల్ ఉంటే వాళ్ళే తీసుకొని పక్కన వాళ్ళు చెప్పరు. అట్లా కాదు, వీళ్ళు పెట్టిన డీల్ ఏంటంటే మనం అందరం సద్గురువుని సేవిద్దాం, మనలో ఎవరికి తెలిసినా కానీ పక్కన వాళ్ళకి ఆయన గురించి తెలియజేద్దాం అని వీళ్ళు అలా అనుకున్నారట. అయితే కాకా దీక్షిత్కు 1909లో సాయి దర్శనమయ్యాక ఆ సంగతి అన్నా సాహెబ్కి తెలిపాడు. ఈయన 1910లో వచ్చాడు కదా, ఇతను రావడానికి ముందు దీక్షిత్ వచ్చాడనమాట. దీక్షిత్కి బాబా పరిచయం అయిన తర్వాత దీక్షిత్ వీళ్ళ అనుకున్నట్టుగా మిత్రులు కనుక ఇట్లా బాబా గురించి అతనికి 1909లో తెలియజేశారట. కానీ ఆయన వెంటనే దర్శించాలన్న పట్టుదల అతనికి కలగలేదు. ఎందుకని? ఈ దర్శించిన ఈయనేమో బ్రాహ్మణుడు, అక్కడ సాయి ఏమో ముస్లిం ఫకీరు, బాహ్యంగా కనపడే ఇది అది కదా. అందుకని బాబాని దర్శించాలి అన్న వెంటనే అతనికి ఆ పట్టుదల కలగలేదట. అరే దీక్షిత్ చెప్పాడు కదా, మనం వెళ్దాం అనిపించలేదు. ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. దబోల్కర్ తన లౌకిక జీవితంలో స్వయం కృషితో పైకొచ్చాడు. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆయన తక్కువ చదువుకున్నా కానీ అతని సామర్థ్యం మీద చాకచక్యంతో బుద్ధిమంతులు అవడం వల్ల, తెలివైన వాడు అవడం వల్ల చిన్నదాని నుంచి ఆయన మెజిస్ట్రేట్ దాకా వెళ్ళాడంటే, కాబట్టి ఎట్లా వచ్చినవాడు అంటే తను అన్నీ కూడా తన స్వయం కృషితో పైకొచ్చినవాడు. ఆదిశంకరుల వివేకాచూడామణి చదివి ఆత్మజ్ఞానం కూడా స్వయం కృషి వల్లే సాధించాలని తలిచాడు. మనం ఏదో ఉద్యోగం సాధించుకొని ఆత్మజ్ఞానం కూడా మనం ఏదో వీడియోలు చూసి నేర్చేసుకుందాం అనుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట. అందుకని ఆదిశంకరుల యొక్క వివేక చూడమని అలాంటి గ్రంథాలు చదువుకొని ఆత్మజ్ఞానం కూడా మనం స్వయం కృషి వల్లే సాధించాలని తలిచాడు. అంటే అందుకే మాస్టర్ గారు అంటారు, గీత అంతా చదివినా కానీ గీతలో చెప్పబడిన ఏ సూత్రం అయితే ఉందో, గీత పుట్టుకు ఏది కారణమో అది తెలిస్తే తప్పించి గురువు దగ్గరికి వెళ్ళి, కృష్ణుడు కూడా మళ్ళీ నువ్వు గురువుని సేవించాలి అని చెప్తాం. ఆయన్ని అర్జునుడికి చూడడం ఏంటి అదంటే మన కోసం చెప్పిందని, అంటే వెళ్ళి గురువుని సేవించు అని. అందుకని వీళ్ళకి ఏమనిపించిందట, ఆత్మజ్ఞానం కూడా మనం సొంతగానే సాధించుకుందాం, ఉద్యోగం సొంతగా సాధించుకున్నాం కదా, కనుక స్వయం కృషితో పైకి వచ్చాము ఇవన్నీ, కాబట్టి ఆత్మజ్ఞానం కూడా స్వయం కృషితోనే పొందాలని చెప్పి తలచాడు. ఆ మధ్యకాలంలో ప్రార్థనా సమాజ ప్రభావం వలన సాధు సేవపై అతడి విశ్వాసం సడలింది. ఈ ప్రార్థనా సమాజం వాళ్ళు వీళ్ళు ఈ మూర్తి పూజలు మహాత్ముల్ని వీళ్ళందరినీ సేవించేవాళ్ళు కాదు కనుక ఇక వీటన్నిటి మీద కూడా ఆసక్తి తగ్గిందట. ఎలాగో 1910లో అతడు షిరిడి బయలుదేరిపోతూ ఉంటే మరొక విఘాతం కలిగింది. సరే, మిత్రుడు చెప్పాడు, కాకా దీక్షిత్ చెప్పారు బాబా గురించి. 1910లో ముందంతా అతనికి ఆసక్తి కలగలేదు, పరిస్థితులు అనుకూలించలేదు. సరే, తీరా 1910లో వెళ్దాం అనుకుంటే ఇంకోటి ఏదో మళ్ళీ ఒక ఆబ్స్టికల్ వచ్చిందట. షిరిడి సాయి సమక్షంలోనే దీక్షిత్ కుమార్తె మరణించిందని అతనికి తెలిసింది. చూడండి, ఇవన్నీ మనకి ఎంతో ఉపయోగపడేవి, మేలు చేసేవి అన్నమాట అవగాహనకి. మనం గతంలో చెప్పుకున్నాం, దీక్షిత్ పాప చనిపోయినా కానీ అతను ఎలాంటి బాధ లేదు. పైగా బాబా ముందే చెప్పారు, ఎక్కడ పెడుతూ ఉన్నారో ఆ చెట్టు కిందే ఉంచుతున్నానని చెప్పారు. పైగా గురువుని సేవించడం అంటే కేవలం మన కోరికల్ని ఒక లిస్టు చదివేసి తేలిగ్గా చేసుకుని, అంటే మిగిలిన వాళ్ళు స్వయం కృషితో చేసుకుంటే మనం ఏదో గురువుని పట్టుకుని పూజలు చేసేసి మనం ఈజీ వేలో వెళ్దాం అనుకుంటున్నాం. అది కాదు, గురువుని పట్టుకుంది ఎందుకంటే అసలు మనిషి యొక్క తత్వం తెలుసుకొని మన నిజస్వరూపం ఏంటో తెలుసుకొని దీని నుంచి బయటపడటం కోసం. ప్రతి మనిషి యొక్క లక్ష్యం అదే. మంచి ఉద్యోగం కావాలండి, ఎందుకు? ఆనందంగా జీవించాలి. మంచి ఇల్లు కావాలండి, ఎందుకు? హాయిగా ఉండాలి. ఏది చూసినా మన లక్ష్యం ఏంటి అంటే తృప్తిగా, శాంతిగా, ఆనందంగా జీవించాలి. దానికోసం బయట మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. సాధించి ఎన్ని సాధించినా కానీ ఇప్పుడు మనం చూస్తున్న రాజకీయ నాయకులు వాళ్ళకున్న ఆస్తులు చూస్తే పని వాళ్ళకి తృప్తి ఉందా? ఇంకా కొలగొట్టాలనుకుంటున్న వాళ్ళే కానీ, ఇంకా జనాల్ని ఏ విధంగా వాడు దుర్మార్గం చేయాలనుకుంటున్న వాళ్ళే కానీ
ఎక్కడన్నా తృప్తిగా ఉందా వాళ్ళకి? అరే ఇంత సంపాదించాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, పోనీ ఇక్కడి నుంచి దేశ సేవ చేద్దాం అనుకునేవాడు ఉన్నాడా? లేనే లేడు. అంటే ఎన్ని సాధించుకున్నా ఆ తృప్తి శాంతి మనకి దొరకవు. అది ఒక్క గురువు దగ్గర నుంచి మాత్రమే. మన లక్ష్యం ఏంటి అంటే మనిషిగా పుట్టిన తర్వాత ఇప్పటి వరకు మనకి తెలిసినంతలో తృప్తి శాంతి మనం బాగా సంపాదించుకుంటే, మనకి అవి బాగా వస్తే, అవన్నీ ఉంటే అనుకుని వాటి కోసం తపన పడుతూ ఉంటాం. ఎన్ని తీసుకున్నా కానీ మన పక్కనోడు కొంచెం ఎక్కువ చూడగానే అయ్యో మనం ఇంకా వెనకే ఉన్నామని అనిపిస్తుంది. అక్కడ దాకా వచ్చే వరకు అమ్మయ్య పర్వాలేదు అనుకుని ఇటు చూడగానే కొంచెం పెద్దవాడు కనపడగానే అయ్యో మనం అక్కడికి ఎప్పుడు వెళ్తామని దగ్గరే ఉంటుంది. మళ్ళీ ప్రారంభం. ఇప్పుడు దాకా వచ్చిన దానికి కూడా మనం తృప్తి పడలేని పరిస్థితి ఏర్పడిపోతుంది. అంటే రెండవది మనకి భయాల కారణం. రేపు ఏమవుతుందో, మనిషిగా శరీరం అంటూ వచ్చిన తర్వాత అది కొంతకాలమే ఉంటుంది. ఏమవుతుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో, మనకి ఈ మాత్రం సెక్యూర్ డిపాజిట్ లేకపోతే రేపు ఏమన్నా మెడికల్ లీవ్ వస్తే ఎట్లా, పెద్ద వయసులో రిటైర్ అయిన తర్వాత ఇలాంటి ఆలోచనలతోటే మనం ఇప్పుడు హాయిగా ఉన్నా కానీ లేని వాటి గురించి మనం కంగారు పడుతూ భయపడుతూ ఉంటాం. ఇవన్నీ ఎందుకున్నాయి అంటే మనం పరిమితులము అన్న అనుభవంతో జీవిస్తూ ఉన్నాం కనుక. అందుకని ఆ తృప్తి శాంతి లక్ష్యం ఇందాక బాబాని పట్టుకుంటే ఏమిస్తారు అంటే ఆ తృప్తి శాంతి, అంతులేని తృప్తి శాంతి అనేది. కనుక గురువు దగ్గరికి వచ్చి మనం ఏం కోరుతున్నాం, ఎందుకోసం వచ్చాం? తాత్కాలికంగా ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఉన్న కష్టాల్లోంచి తొలగటానికి మనం కోరికలు కోరటం తప్పులేదు. కానీ గురువు దగ్గరికి అదే పనిగా మనం ఇష్ట చదువుతూ ప్రతిసారి ఉన్నాం అనుకోండి, ఆయన చూస్తారు వీడికి ఎంత చెప్పినా కానీ మార్పు లేదని ఆయన కూడా పట్టించుకునే స్థితికి వచ్చేస్తుంది. ఆయన ఏమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు? మళ్ళీ ఇలాంటివి అడగవలసిన స్థితి లేకుండా ఉండే స్థితి ఇవ్వాలనుకుంటూ ఉన్నారు. అందుకని ఈ కాకా దీక్షిత్కి ఎట్లా ఉంది? తన బిడ్డ అక్కడ బాబా సన్నిధిలో వెళ్ళిపోయినా కానీ బాబా అట్లాంటి మాట చెప్పారు. ఆయన అనుగ్రహం ఉంది, పైగా మనసులో ప్రశాంతత ఉంది, ముఖంలో కూడా అలాంటి ప్రశాంతత ఉందట. గురువుని ఎందుకు సేవించామో తెలుసు ఆయనకి. అయ్యో నాకు ఇప్పుడు నా బిడ్డకి బాగాలేదు, బిడ్డకి బాగు చేస్తే ఈయన మహాత్ముడు, అలాంటి భావం లేదు. అంటే చూడండి, ఒక్కొక్క మనిషి అవగాహన ఎంత తేడా ఉంటుందో. బాబా దగ్గర ఉన్న దీక్షిత్ అవగాహన ఎట్లా ఉంది, పైగా అందుకే అట్లాంటి అనుగ్రహం పొందగలిగాడు బాబా దగ్గర కూడా దీక్షిత్. నా కాకాను విమానంలో తీసుకుపోతాను అని చెప్పగలిగారంటే ఎందుకు చెప్తూ ఉన్నారు ఆ మాట అంటే అలాంటి విశ్వాసాన్ని ప్రదర్శించాడు కనుక. ఇక్కడ ఇతనే ఎప్పుడైతే అయ్యో బాబా సన్నిధిలో ఉన్న కాకా దీక్షిత్ బిడ్డ చనిపోయింది, చిన్న పాప పైగా, మరి అలాంటి జరిగినప్పుడు ఆ బిడ్డను రక్షించలేకపోతే ఆయనే సమర్థుడు. చూడండి గమ్మత్తు. అందుకని సాయి సమక్షంలోని దీక్షిత్ కుమార్తె మరణించింది. మరి ఆమెను బాబా రక్షించలేకపోయిన కొరత అతన్ని వేధిస్తూ ఉంది. అంటే ఏంటి మన ఉద్దేశం? మనం వెళ్ళి బాబాని మనం నమ్మినా లేకపోతే ఇంకో మహాత్ముని సేవించినా మనకి ఇక మన ఇంట్లో ఇలాంటివి జరగకూడదు, ఇక అందరూ ఇలానే ఉండాలి, ఏ కష్టం వచ్చినా తొలగించాలి అనే ఒక పిచ్చి అపోహతో ఉంటాం అన్నమాట. మనం ఆయన్ని పట్టుకుంది ఈ ఎండ్లెస్ సైకిల్లో నుంచి మనం హ్యాపీగా ఆనందంగా జీవిస్తూ మన నిజస్వరూపం ఎక్కడి నుంచి వచ్చాం, అసలు మనం ఎక్కడికి వెళ్తాం, మనం అంటే ఏంటి, నేను అనుకునే ఈ శరీరం నేనేనా, ఈ శరీరాన్ని మనం కేవలం మనం అనుకుంటూ ఉన్నామా, నిద్రపోయేది కలగనేది ఎవరు, చూసేది ఎవరు, కళ్ళు లేకపోతే కనపడమంటూ ఉన్నాం, నిద్రలో కళ్ళు మూసుకుంటే కనపడుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడో సంచరిస్తున్నాం, అసలు మన తత్వం ఏంటి, మనం ఇంత పరిమితులంగా ఎందుకుంటున్నాం అని ఎవరికైతే ఇట్లా అన్ని ఆలోచన కలిగి పొందాలనుకుంటారో దాన్ని పొందే యత్నంలో గురువు దగ్గరికి వెళ్తే అది పొందడానికి, అది తర్ఫీదునిచ్చి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అలా కాకుండా నేను గురువుని సేవిస్తున్నానండి, నీ మొదట్లో కొన్ని కష్టాలు తీరాయి కానీ ఇప్పుడు తీరట్లేదండి అన్నాం అనుకోండి, అసలు మనం దేనికోసం వెళ్ళామో కూడా తెలియని స్థితిలో ఉన్న వాళ్ళం అయిపోతాం అనమాట. అందుకని ఇప్పుడు ఇతనికి ఏంటి సమస్య, అరే బాబా సన్నిధిలో ఉన్న దీక్షిత్ యొక్క బిడ్డని బాబా రక్షించలేదే అనే కొరత పట్టుకుంది. ముందంతానేమో గట్టిగా వెళ్ళాలనే సంకల్పం కలగలేదు, వెళ్దాం అనుకున్న తర్వాత మరి ఇది జరిగేసరికి అతనికి ఎవరికి హేమాత్ పంత్కి ఇట్లా అయింది. మనకేమీ చేయలేనప్పుడు ఇక గురువు ఎందుకని అతడి భావం. బిడ్డను కాపాడలేదు. మనం తర్వాత చూస్తాం ఎలాంటి భక్తులు అంటే బాబా చివర ఆయన దేహం విడిచేటప్పుడు కూడా ఎవరి మీదకైతే ఒరిగి ప్రాణం విడిచారో అప్పా సాహెబ్, అతని తండ్రి కోసం రక్షణ కోసం బాబా దగ్గరికి వచ్చి బాబా నేను రక్షించను అన్నా కానీ వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ రెండో రోజు వచ్చి బాబాకు పాదసేవ చేస్తున్నాడట. ఇక్కడ ఏమనుకుంటున్నాడు, అసలు గురువు మనకి ఏమి చేయకపోతే, మనం అడిగిన కోరిక తీర్చకపోతే ఆయన ఎందుకు పట్టుకోవడం, గురువుని తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిటకలేరుకోవడానికి. కానీ బాబా చెప్పిన మాట అర్థం కాకపోతే ఏమవుతుందంటే మనకి కేవలం బాబాని పట్టుకున్నాం, మాస్టర్ని పట్టుకున్నాం, స్వామిని పట్టుకున్నాం, ఈ కోరిక తీరాలి, ఈ కోరిక తీరాలి, ఈ కోరిక తీరాలి
అన్న దగ్గరే అరే కోరిక తీర్చలేదా అయితే ఇంకా ఆయన ఎందుకు పట్టుకోవటం. హేమాత్ పంత్కి కూడా అలానే అనిపించిందంట బాబా. ఇక బాబా సమక్షంలోనే కాకా దీక్షిత్ తన బిడ్డని చిన్న వయసులో కోల్పోతే, పెద్దవాళ్ళు కోల్పోతే వేరే విషయం, చిన్న పాప కనుక ఆ పాపను రక్షించలేకపోతే ఇక మనం గురువు దగ్గరికి వెళ్ళి మాత్రం ఉపయోగం ఏంటి అని ఈ భావంతో అతనికి ఆ విఘాతం కలిగి 1910లో వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఇది జరిగిందనమాట, ఈ భావం. అయితే తర్వాత దీక్షిత్ నానా చంద్రకర్లు ఎంత చెప్పినా హేమాత్ పంత్కు షిరిడీ వెళ్ళడానికి తాత్సారం చేశాడు. ఇంకా ఆసక్తి తగ్గిపోయింది. అందుకని బాబా గురించి దీక్షిత్ చెప్పినా నానా చంద్రకర్ చెప్పినా కానీ అతను వెళ్ళటానికి తాత్సారం చేస్తున్నాడు, అంటే బాగా ఇది చేస్తున్నాడు. చివరికి 1910లో ఒక రోజున హేమాత్ పంత్ షిరిడీకి బయలుదేరాడు. రైల్లో అతనికి ఒక ముస్లిం మిత్రుడు కనిపించి అతడు దిగవలసిన స్టేషన్ గురించి వివరణ చెప్పాడు. లేకుంటే ఆ ప్రయాణంలో ఇబ్బంది పడి అతడి మనసు మరింత వికలమయ్యేది. అంటే నన్ను సరిగ్గా ప్రయాణం కూడా గైడ్ చేయలేని బాబా ఆయన మహాత్ముడు ఎట్లా అవుతాడు అనేవాడే. కానీ లక్కీగా అతను ఒక ముస్లిం, చూడండి ఇతనికి ఎవరు కనపడ్డారంటే స్టేషన్ గురించి అంతా చెప్పాడు. ఒక ముస్లిం మిత్రుడు కనిపించి అతను ఎక్కడ దిగాలి, బాబా దగ్గరికి వెళ్ళాలంటే ఇవన్నీ తెలియజేశాడు. కనుక లేకపోతే నేను ఇంత కష్టపడి బాబా దగ్గరికి ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన నన్ను సరిగ్గా గైడ్ కూడా చేయలేదు, ఇంకా ఆయనే మహాత్ముడు అనేవాడు. సరే అది జరగకుండా ఎట్లాగో రక్షించబడ్డాడు. హేమాత్ పంత్ షిరిడీ చేరాక కూడా బాబా సన్నిధిలో గడపక చాలాసేపు బాలాబాటేతో వాదిస్తూ కూర్చున్నాడు. ఎందుకని మొదటి నుంచి ఎట్లా ఉంది, ఇప్పుడు నేను తక్కువ చదువుకున్నా కానీ 5వ తరగతి చదువుకొని నేను కష్టపడి పైకి వచ్చాను తెలివితేటలతోటి. మనం ఇప్పుడు కూడా అహంకరిస్తాం, అదే మనకి కూడా నేను కష్టపడి చదువుకోబట్టి కదా అంటాం. నాకు ఈ చదువుకునేంత ఈ మైండ్కి ఆ స్తోమత కెపాసిటీ ఇవ్వకుండా నన్ను కూడా ఒక చదువుకునే మిగిలిన వాళ్ళలాగా ఉంచాడు అనుకోండి, వాడికి ఎక్కడి నుంచి వస్తుంది చదువు? వాడు పుట్టడమే అట్లా ముద్దుడుగా పుట్టాడండి వదిలేస్తాం. అంటే మనకి ఇవ్వబడ్డాయి కూడా మనం తెచ్చుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం అనమాట. మనకి ఇవ్వబడ్డాయి అనే విషయాన్ని మనం విస్మరించి మనం ప్రయత్నంగా చేయాలి. మనకి ఇవ్వబడ్డాయి ప్రయత్నంగా చేయాలి. ఇచ్చినా కానీ మనం పట్టించుకోకుండా ఉంటాం కాబట్టి మన ప్రయత్నం చేయాలి. కానీ మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి విషయం అంటే, మన శ్వాస కానివ్వండి, మనం చేసే ఏ ఒక్క శరీరానికి కావాల్సిన క్రియ మనం చేయట్లేదనే విషయం కనుక గుర్తిస్తే మనకి అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ మనకి ఇవ్వబడ్డాయని గుర్తొస్తాయి. ఈ దేహాన్ని మనం రోజు పోషించడం అంటే మనం ఏమనుకుంటున్నాం, లోపల కావాల్సిన తిని ఒకవేళ అవసరమైతే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాను తప్పించి లోపల ఒక్క అవయవానికి సంబంధించిన క్రియ కానీ, నాకు ఆకలి కావట్లేదు అంటాం. ఆకలి పెరగాలంటే ఏం చేయాలో మనకి తెలియదు. లోపల కరెక్ట్గా పనిచేస్తేనే మనకి ఆకలి అవుతుంది. గుండె కొట్టుకోవాలన్నా, రక్త ప్రసరణ జరగాలన్నా, జీర్ణక్రియ జరగాలన్నా, ఎన్ని క్రియలు, ఎన్ని జరిగే యాక్టివిటీస్ని ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ ఎలా జరుగుతాయో తెలియదు, కానీ నేను మాత్రం తెలివితో వచ్చాను, తెలివి తెచ్చుకున్నానని మనం అంటాం. మనకి ఇవన్నీ ఇవ్వబడ్డాయి భగవంతుడి దయ వల్ల. దాన్ని ఉపయోగించుకొని మనం పైకి వచ్చాం. అందుకని కృతజ్ఞతతో ఉన్నాం అనుకోండి, అహంకారం రావడానికి అవకాశం లేదు. లేకపోతే ఏమనిపిస్తుంది అంటే మనం అంతా స్వయం కృషితో వచ్చాం కదా, అంటే మనకి ఎదుగుదలకి మనమే కారణం కదా, మన గుండె మనమే కొట్టించుకుంటున్నట్టుగా మనం మాట్లాడతాం అనమాట. అందుకని ఆ అవగాహన ఉన్నప్పుడు ఏమవుతుంది, భావం మారుతుంది అంతే. అదే తెలివితేటలు ఉంటాయి, కానీ ఇవి మనకి ఇవ్వబడ్డాయి. బ్యాంకులో పనిచేస్తూ క్యాషియర్ ఇదంతా నా క్యాషే అనుకున్నాడు అనుకోండి, సాయంత్రం లెక్క చెప్పకుండా కనుక వచ్చేస్తే ఏమవుతుంది, సాయంత్రం వరకే వాడి క్యాష్ అది, వాడు మొత్తం మళ్ళీ బ్యాంకులో సబ్మిట్ చేసి రావాలి. లేకపోతే వీడు 15 ఏళ్ళ నుంచి చేసిన 20 ఏళ్ళ నుంచి చేసినా మళ్ళీ వాడిని వచ్చి పోలీసు అరెస్ట్ చేస్తారు. అంటే అక్కడ ఉల్లంఘించడానికి లేదనమాట, వాడికి ఇవ్వబడ్డది. అలాగే మనకు కూడా ఈ శరీరం ఇవ్వబడ్డది, మనకి ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వబడ్డాయి, దీన్ని వినియోగించుకోవాలి అని. అందుకని ఇతనికి ఎట్లా ఉంది, నేను స్వయం కృషితో పైకి వచ్చాను కనుక ఆత్మజ్ఞానమైనా సరే నేను స్వయం కృషితోనే సాధించాలి అనే దగ్గర అతను ఉండిపోయాడు అనమాట. అందుకని ఇక్కడికి వచ్చి కూడా ఏం చేశాడట, సరే ఎట్లాగో షిరిడీ ఫైనల్గా వచ్చాడు. అంటే ఇది మన వ్యక్తిత్వాలు, అంటే ఎలాంటి వ్యక్తిత్వాలు ఉంటాయి. బాబా దగ్గర ప్రత్యక్షంగా వచ్చిన భక్తుల్లో కూడా వచ్చే సమయానికి వాళ్ళు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు, తర్వాత మళ్ళీ ఎంత పరివర్తన వాళ్ళలో వచ్చింది. మనం అనుకుంటాం ఎందుకంటే బాబాని పట్టుకోవటం, ఏదో పార్టీ చేసుకుంటే సరిపోతుంది కదా. జీవితం యొక్క లక్ష్యం తెలిసింది అనుకోండి. ఇప్పుడు చూడండి గమ్మత్తు, అంతా బాగున్నప్పుడు ఎక్సర్సైజ్ చేయమంటే కూడా ఎందుకంటే అంతా బాగానే ఉంది అంటాం. ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక టెస్ట్ చేసిన తర్వాత లేదు నువ్వు మొదలు పెట్టాలి ఎక్సర్సైజ్ అంటే ఇక తప్పనిసరి, ఎందుకని భయంతో. అప్పటి వరకు దానికి అవసరమే తెలియటల్లా. లేదు ఇదేంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, పుట్టిన ప్రతివాడు వెళ్ళిపోవాల్సిందేనా, వెళ్ళిపోవటం అంటే ఏంటి, పరిమితంగానే ఉండటమా, బాబా లాంటి వాళ్ళని మాస్టర్ లాంటి వాళ్ళు ఇప్పటికీ కనపడతాం ఏంటి, మళ్ళీ మనోళ్ళు పోతే ఇక మళ్ళీ పటాలు తప్పితే ఏమీ లేకపోవటం ఏంటి, అలాంటి స్థితి అందరికీ సాధ్యమేనా, జీవితానికి వచ్చింది కేవలం డబ్బు సంపాదించడమేనా, లేకపోతే ఎప్పుడు ఉండే శాశ్వతమైన తత్వాన్ని ఆనందాన్ని పొందటానికా
అని అవగాహనకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది, అది తప్పితే వేరే దిక్కు లేదనిపిస్తుంది. అది లేనంతసేపు ఇవేదో మనం మంచి జాబ్ చేయాలండి, ఇంకా పైకి వెళ్ళాలండి, అక్కడే ఉండిపోతాం. అది గమ్మత్తు అనమాట. అందుకని ఇక్కడికి వచ్చి కూడా ఏం చేస్తున్నాడు అంటే అక్కడ కూర్చొని మళ్ళీ బాలబాటతోటి వాదిస్తూ ఉన్నాడట, డిస్కషన్ చేస్తూ ఉన్నాడు. బాబా సన్నిధిలోకి వెళ్ళాలా, వచ్చాడు కదా, వెళ్ళి వెంటనే బాబాని చూడటానికి చాలాసేపు బాలబాటతో వాదిస్తూ కూర్చున్నాడు. గురువును ఆశ్రయించక తప్పదన్నాడు బాటే. బాటే ఎట్లాంటి వాడు, సాయి అంత పిచ్చివాడు, మీరందరూ మోసపోతూ ఉన్నారు, దక్షిణలో అవి కాజేస్తూ ఉన్నాడు, మీ దగ్గర నుంచి పిచ్చివాడని చేసి అన్నాడు. మరి ఎందుకు ఆయన ఊరికే నిందిస్తూ ఉంటావు, ఒకసారి నువ్వు ఆయన చూడను కూడా చూడలేదు, బాబా దగ్గరికి వెళ్ళి ఒకసారి చూస్తున్నారా అని మిత్రులు వెళ్ళి తీసుకువెళ్ళినప్పుడు 3-4 రోజులు బాబా ఏమీ ప్రత్యేకంగా అతన్ని ఏమి దగ్గరికి తీయలేదు. లాస్ట్ రోజు ఇక వెళ్ళిపోదాం అనుకున్న రోజు బాబా దగ్గరికి పిలిచి ఒక చిన్న కాషాయం కప్పారట, అంతే. అప్పటిదాకా బాబా పిచ్చివాడు, డబ్బులు గుంజుతారన్నవాడు కాదు. బాబా ఏం చేశారు, ఒక కాషాయ వస్త్రం అతని మీద కప్పారట, అంతే. ఇక నుంచి నాకు వేరే ప్రపంచంతో సంబంధం లేదు, నేను షిరిడి విడిచి బాబా సన్నిధిని విడిచి నేను అడుగు బయట పెట్టనున్నాడట. ఎందుకని, ఇక బయట ప్రపంచం మీద ఆసక్తి తగ్గిపోయింది. ఎక్కడ ఏముంటే మనకి ఆనందం ఉంటుంది. ఇప్పుడు మనం బాగా భోజనం చేసామనుకోండి, తృప్తిగా తిన్నాం, పక్కన ఎన్నన్నా ఉన్నా మనం తినాలనిపిస్తుందా, వాటి మీదకి మనసు కూడా పోదు. అది ఎంత ఇష్టమైనదైనా కానివ్వండి. అంటే ఏది ఉంటే ఇంకా దేనికి అక్కర్లేదు. అట్లాంటిది బాబా దగ్గర వచ్చిన తర్వాత అప్పటిదాకా ఉన్న లౌకిక జీవితం అంతా కూడా అతనికి దుర్భరం అనిపించింది అంట. అట్లా అంత పరివర్తన వచ్చింది, అంత కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సద్గురువు దగ్గరికి వెళ్తే మనం ఎంతో కాలంగా పూజలు చేస్తూ ఉన్నామండి, మేము గుళ్ళకి వెళ్తామండి అనేది వేరు, దానిలో మనకి ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. సద్గురువుల దగ్గరికి వెళ్తే, భౌతికంగా భగవంతుడు గురువు రూపంలో అవతరించిన చోటుకి వెళ్తే ఆయన ఒక చిన్న స్పర్శతోటో, ఒక చూపుతోటో, ఒక మాటతోటో మన మీద ఆయన చూపు అలా పడిందంటేనే మనలో అంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఆ బాలబాట కూడా అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కలిగిన వాడు. బాబా దయచేసి అతనికి నెలకి బ్రిటిష్ ప్రభుత్వంలో అతనికి పెన్షన్ వచ్చేట్లుగా అరేంజ్ చేశారట. అతనేమంటున్నాడు, సద్గురుని ఆశ్రయించక తప్పదు, ఆశ్రయించాల్సిందే అంటున్నాడు. ఇతనేమో మనం స్వయం కృషితోనే సాధించుకుందాం అంటున్నారు. బాబా చెప్పిన కథ కనుక గుర్తు తెచ్చుకుంటే, 4 మిత్రులను కలిసి బయలుదేరామని, ఒక్క బాబా మాత్రం ఏమంటున్నాడు, తనువుని, మనస్సుని, ధనాన్ని గురువుకి అర్పించి ఆయన చెప్పినట్టుగా చేసి ఆయన అనుగ్రహం కోసం వేచి ఉండాలి. మిగిలిన వాళ్ళేమో మనల్ని మనమే గమనించుకుంటూ ఆత్మీయ సత్యం, ఇదంతా అసత్యం అనుకుంటూ ఉంటాం. మాటలుగానే ఉంటాయి, అనుభవంలో వ్యక్తి వేరుగా కనపడుతూ ఉన్నారు. పాము వచ్చినా తేలు వచ్చినా కానీ పాము తేలిగానే కనపడుతుంది, అందులో ఎక్కడ కనపడుతుంది, బ్రహ్మం కనపడట్లేదు కదా. అందుకని గురువుని ఆశ్రయించక తప్పదన్నాడు బాటే. గురువు అవసరం లేదని మానవుడు వివేక వైరాగ్యంతో తనను తానే ఉద్ధరించుకోవాలని ఎంతో యుక్తిగా వాదించాడు అన్నా సాహెబ్ దాబోల్కర్. లేదు, మన స్వయం కృషితోనే, యుక్తితోటే ఆత్మజ్ఞానాన్ని కూడా, అంటే సెల్ఫ్ రియలైజేషన్, నేనెవరు అని తెలుసుకోవటం. ఇప్పుడు మనం ఏమంటున్నాం, మీరు ఎవరండి అంటే నేను పలానా వాళ్ళకి పుట్టేమంటున్నావు. వాళ్ళకి పుట్టడానికి ముందు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చావు అనే విషయం మనకి తెలియదు. లేదండి, నాకు అక్కడి నుంచే తెలుసు. బయటపడిన తర్వాత, నాకు అవగాహన పెరిగిన తర్వాత, నేను అర్థం చేసుకోవటం మొదలుపెట్టిన తర్వాత, మొదటి 3-4 ఏళ్లలో కూడా మనకి తెలియదు. అవగాహన పెరిగిన తర్వాత ఇప్పుడు చెప్తాం, నేను పలానా వాళ్ళ అబ్బాయినో అమ్మాయినో అని మనం అక్కడి నుంచి మొదలు పెడతాం. ఆ తర్వాత చదువుకున్నామండి, ఇవన్నీ మన తర్వాత మన జీవితంలో చేసినవి చెప్తున్నాం, కానీ మనం ఎవరో అనేది చెప్పలేము. ఎందుకని, మనకు ఆ రియలైజేషన్ లేదు. మనం అంటే ఈ శరీరమే అనుకుంటున్నాం. కాదు అని అందరికీ అనుభవంలో ఉంటుంది. నిద్రలో అనుభవం ఉంటుంది, స్వప్నస్థితుల్లో అనుభవంలో ఉంటుంది. వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తే తెలుస్తుంది, మా శరీరం అక్కడే ఉన్నా కానీ తీసి బయట పెడతారే కానీ లోపల తీసుకురారట. మరి శరీరమే వాడు అనుకుంటే వాడిని తెచ్చి లోపల పెట్టాలి కదా. అంటే వెళ్ళిపోయింది ఎవరు, శరీరం కాదా, అంటే ఇంకేదో ఉందా అంటే చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో. అందుకని గురువు అవసరం లేదు, నేను వివేక వైరాగ్యాలతోటే నేను తెలుసుకుంటాను అని ఎంతో యుక్తిగా వాదించాడు దాబోల్కర్. ఇదంతా షిరిడి వచ్చిన తర్వాత బాబా దగ్గరికి వెళ్ళకూడదు. మనమైతే ఇప్పుడు ఏం చేస్తాం, బాబా యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి ముందు ఆయన ధూళి దర్శనం, అంటే పాదాలు మనం కాళ్ళు కడుక్కో అలాంటివి కూడా బాబా దగ్గర నియమాలు. శ్రీశైలంలో ఒకటి, ఇక్కడ ఒకటి వెళ్ళటంతో అక్కడికి వెళ్ళిపోయి మసీదులో ఆయన దర్శనం చేసుకొని తర్వాత మనం వెళ్ళొచ్చు. అట్లాగే ఇక్కడ ఇతను ఆ పని చేయకుండా వెళ్ళి కూర్చొని వాదిస్తూ ఉన్నాడు. అంటే చూడండి, విద్య కూడా మనకి ఎంత అడ్డంకిగా మారుతుందో. ఎప్పుడూ కూడా విద్య వలన మనం ఇలాంటి అహంకారాన్ని తెచ్చుకున్నామంటే మనకి తెలుసు అనే విషయాన్ని 4 పుస్తకాలు చదువుకొని గురువు దగ్గర అనుగ్రహాన్ని పొందడానికి కూడా, ఇప్పుడు త్రివిక్రమ భారతి కూడా ఏమనుకున్నాడు, ఆయన సన్యాసి అయ్యుండి ఇదంతా చేస్తూ ఉన్నాడు,
నిషిద్ధమైనవి అనుకున్నాడు. తర్వాత మళ్ళీ గురువు ఆయన అనుగ్రహించే వరకు కూడా, అంటే ఆ జ్ఞానంలో. ఎందుకని మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు? పర్వతేశుడిని తీసుకున్నా, తంతకుడిని తీసుకున్నా ఎలా ఉన్నారు? విద్య లేకపోయినా కానీ ఎంత వినయంగా ఉన్నారు. నీకంటే మమ్మల్ని రక్షించేవాడు ఎవరున్నారు అన్నారు. ఇక్కడేమో విద్య ఉండి వేదాలు చదువుకున్న వాళ్ళేమో ఆయన తప్పుగా చేస్తూ ఉన్నాడు, ఇలా చేస్తూ ఉన్నాడని. అంటే విద్య అనేది ఎట్లా అడ్డుపడుతుందో చెప్తున్నాను, అహంకరించడానికి. అందుకే బాబా ఏమన్నారు? సద్గ్రంథాలు చదువు, అంటే విషయం తెలుసుకొని ఆయన స్మరించుకోవడానికి ఉపయోగపడేంత. అంతేగాని మనం డిస్కషన్లు, డిబేట్లు పెట్టుకొని నాకు ఈ పాయింట్ తెలుసు, ఆ గ్రంథంలో ఇది చెప్పారు, లేకపోతే ఈ వేదాంత గ్రంథంలో ఇది చెప్పారు, ఈ ఉపనిషత్తు ఇది చెప్పారు అని వాదించడం వల్ల మనకి అనుభవంలోకి రాదు అన్నారు. అందుకని ఎంత వాదించినా కానీ తర్వాత సరే చివరికి వారిద్దరూ మసీదుకి వెళ్ళగానే బాబా అన్నారట, ఏంటి వాడాలో వాదించుకుంటున్నారు అన్నారు. మరి ఆయన సర్వజ్ఞుడు. బాబా అంటే మసీదులో కూర్చొని ఉన్నారనుకుంటే మనంత పిచ్చివాళ్ళు ఇంకెవరో ఉండరు. మనలో మన శక్తిగా, మన ప్రాణంగా, మనలో ప్రతి క్రియ నిర్వహించేవాడుగా ఉన్నాడు. సాయి అంటే రూపం కాదని అనుభవిస్తూ ఉన్నారు. ఎక్కడ కూర్చొని ఏ ఆలోచన చేస్తూ ఉన్నా, ఎవరితో ఏం మాట్లాడుతూ ఉన్నా, ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వింటూనే ఉంటారు. ఎందుకని ఆయన ఎక్కడో ఉన్నారని మనం అనుకుంటే మళ్ళీ మోసపోతున్నాం. మనతో, మన లోపల ప్రతి అణువులోనూ నిండి ఉన్నారు. అది సాయిని నమ్మటం అంటే. బాబా దగ్గర రాగానే అంటున్నారంట, ఏంటి వాదించుకుంటున్నారు అన్నారట. చూడండి తర్వాత గమ్మత్తు మళ్ళీ అని దబోల్కర్ని చూపిస్తూ ఏంటి ఈ హేమాత్ పంత్ అంటున్నాడు అన్నారు. బాబాకి ఒకవేళ ఇంకా ఆయన పరిచయం కాలేదనుకోండి, ఏదో ఒకటి ఎవరితున్నానో ఏదో అడగాలి. కానీ బాబా ఏమంటున్నారు, అతను చూపిస్తూనే వెంటనే ఏంటి ఈ హేమాత్ పంత్ అంటున్నాడు అన్నారు. అంటే ఆల్రెడీ అతనికి పేరు పెట్టేశారు హేమాత్ పంత్ అని. ఎవరూ చెప్పకనే తమ చర్చ్ గురించి ఆయనకి తెలియడం చూసి దబోల్కర్ ఆశ్చర్యచకితులయ్యాడు. అంటే గురువు సర్వజ్ఞుడు కాదనుకోండి, ఇంకా అసలు మన కష్టాలు, ఇప్పుడు భగవంతుడు సర్వజ్ఞుడు కాకపోతే మన ఇక్కడ కూర్చొని చెప్పుకుంటే ఆయన ఎట్లా తీరుస్తాడు? కనుక వెంటనే ఇతను ఆశ్చర్యపడిపోయాడు. అరే నేనేదో సాయి అంటే సామాన్యుడు అనుకున్నాను, ముస్లిం ఫకీర్ అనుకున్నాను, తీరా ఇక్కడికి వస్తే ఇప్పుడే నేను వచ్చాను. స్వయం అతనికి ఫస్ట్ హ్యాండ్ అనుభవం అది. వచ్చాడు, వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, బాలాబాడేతో డిస్కస్ చేశాడు, ఎంతో దీర్ఘమైన చర్చ జరిగింది. ఇవి అందరూ ఈ హేమాత్ పంత్ టాపిక్ ఇవన్నీ వచ్చాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి గురువు అక్కర్లేదు అనుకొని వచ్చిన తర్వాత బాబా రాగానే అడుగుతూ ఉన్నారు. అడిగి పైగా ఏమంటున్నాడు ఈ హేమాత్ పంత్ అన్నారు. అనేసరికి ఇతను ఆశ్చర్యపోవటం ఇతను వంత అయింది. అరే బాబాకి ఎలా తెలిసింది ఇదంతా అని. హేమాత్ పంత్ అని బాబా నాకు తర్వాత వివరిస్తూ ఉన్నాడు అనమాట. బాబా అలా ఎందుకు చేశారో అతడే ఇలా వివరించాడు. తర్వాత హేమాత్ పంత్ అని బాబా నాకు పేరు పెట్టడానికి నాటి ఉదయం జరిగిన చర్చే కారణం. బాబా ఎందుకు ఆ పేరు పెట్టారు హేమాత్ పంత్ అని? మనం తెలియక హేమాత్ పంత్ అని అసలు పేరు అనుకొని హేమాత్ పంత్ గ్రంథమేనండి అని పదే వాడుతూ ఉంటాం. అన్నా సాహెబ్ దబోల్కర్కి బాబా హేమాత్ పంత్ అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే దానికి బాబా చెప్తున్నారు. ఆ బాబా దర్శనానికి రావడానికి ముందు బాలాబాటేతో వాళ్ళ ఇంట్లో జరిగిన డిస్కషన్, ఆ వాదన గురించి అందుకోసం బాబా పేరు పెట్టారట. నాటి ఉదయం జరిగిన చర్చే కారణం. హేమాత్ పంత్ గొప్ప రాజనీతిజ్ఞుడు. హేమాత్ పంత్ అనే అతను యాక్చువల్గా గొప్ప రాజనీతిజ్ఞుడు. రాజధర్మము మరియు రాజతంత్రములు ఎరిగినవాడు. అతడు సంస్కృతంలో వ్రాసిన రాజ్య ప్రశస్తి అనే గ్రంథం జగద్విఖ్యాతమైనది. ఎవరి పేరైతే బాబా అతనికి పెట్టి పిలిచారో ఆ హేమాత్ పంత్ అనేవాడు చాలా గొప్ప రాజనీతిజ్ఞుడు. రాజధర్మము మరియు రాజతంత్రములు ఎరిగినవాడు. అతడు సంస్కృతంలో రాసిన రాజ్య ప్రశస్తి అనే గ్రంథం జగద్విఖ్యాతమైంది. అతడు సర్వకళలు ఎరిగినవాడు. పండిత సభలో కూడా రాజనీతిజ్ఞుడైన పండిత భోపదేవుని ప్రక్కనే కూర్చునేవాడు. నేను అగ్నుడను, ఒక్క వృత్తం కూడా వ్రాయడం రానివాడను, పాండిత్యమే లేని మందమతిని, మహాప్రజ్ఞానికి మాత్రమే ఇవ్వబడవలసిన హేమాత్ పంత్ అనే బిరుదు నాకు బాబా ఇచ్చింది నా మేధా సంపత్తిని చూసి కాదు, నా అహంకారాన్ని. మరి అంతటి గొప్పవాడి హేమాత్ పంత్ పేరు ఈయనకి ఎందుకు పెట్టారంటే, ఈయన అందరు గొప్పవాడని కాదట. ఈయనకు అర్థమైంది ఏంటంటే, అంతటి గొప్ప పేరు ఎందుకు పెట్టారంటే నాలో ఉన్న మేధస్సును చూసో లేకపోతే నాకున్న విజ్ఞానాన్ని చూసో కాదు, నాకున్న అహంకారాన్ని చూసి పెట్టారు బాబా అన్నారు. దెబ్బ కొట్టారు. ఇప్పుడు ఒక పేదవాడికి నువ్వు బిల్ గేట్సో లేకపోతే నువ్వు ఎలాన్ మస్కో అన్నారనుకోండి, అంటే అది అతను గొప్పగా పెట్టినట్ట లేకపోతే ఇది చేసినట్ట?
ఒక లేనివాడికి ఉన్నవాడి స్థితిని వీళ్ళు పెట్టినట్టు పెట్టారనుకోండి ఆ పేరు పెట్టి, ఇదేంటి అక్కడికి ఉండటానికే లేకపోతే తీసుకొచ్చి నన్ను అంతటి వాళ్ళతో పోల్చారు, అంతటి ధనికులతో పోల్చారు అని అనుకుంటారు. ఇక్కడ ఇతని అర్థం ఏమైందంటే, నాకు అలాంటిది ఏమీ లేకపోయినా కేవలం నా అహంకారం ఉండి వాదించటంలో, రాజనీతిజ్ఞుడు కదా అతను, ఆ వాదన నేను చేస్తూ ఉన్నాను కనుక బాబా నన్ను నాకు ఈ పేరు పెట్టి ఇట్లా పిలిచారు. నాకు ఒక వృత్తం కూడా వ్రాయడం రాదు, అట్లాగే పాండిత్యమే లేదు, మందమతిని. మహాప్రాజ్ఞునికి మాత్రమే ఇవ్వవలసిన పేరుని, ఆ హేమాత్ పంత్ అనే బిరుదుని నాకు బాబా ఇచ్చింది నా మేధా సంపత్తిని చూసి కాదు, నా అహంకారాన్ని, వాదించే బుద్ధిని దెబ్బతీయటానికే. టైటిల్గా ఇవ్వలా, కానీ అతనికి టైటిల్గా స్థిరపడిపోయింది, దాన్ని దెబ్బతీయటానికి. అదేంటి బాబా నన్ను అంత కోటీశ్వరుడు అంటారు, నా దగ్గర పైసా కూడా లేదు అన్నావు అనుకోండి, అప్పుడు అర్థమైపోతుంది, అయ్యో బాబా అంత గొప్ప పేరు నాకు పెట్టారేంటి, నాకు ఒక్క అక్షరం రాయటం కూడా రాదు, 5వ తరగతి చదువుకున్నాను, మేధా సంపత్తి లేదు, మరి అంత రాజనీతిజ్ఞుడి కాదు అంటే, అప్పుడు రియలైజ్ అయ్యి అహంకారం దెబ్బతింటం కోసం అంటే పిలవటంలో చూడండి బాబా గొప్ప పేరుతో పిలిచి ఈ విధంగా అతని అహంకారాన్ని, ఎందుకని గురువు దగ్గర మనకి అహంకారంతో కనుక వస్తే ఆయన అనుగ్రహానికి పాత్రలం కాలేము. గురువు అహంకారాన్ని దెబ్బతీసేది ఎందుకంటే వాడిని అనుగ్రహానికి పాత్రుని చేయటానికి. అందుకని నా వాదించే బుద్ధిని దెబ్బతీయడానికే నేను తగిన అర్హత కానీ విజ్ఞానం కానీ లేకుండానే మాట్లాడాను. ఏది స్వయం కృషితోనే సాధించాలి, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాడు కదా ఆత్మజ్ఞానం కూడా. అందుకని తగిన అర్హత కానీ విజ్ఞానం కానీ, ఇప్పుడు మనం ఏదో 2 ముక్కలు ఒక వీడియోలో వినేసి మనకంతా సైన్స్ తెలిసినట్టు మాట్లాడామనుకోండి, తెలియని వాళ్ళ దగ్గర ఏముంటుంది, ఆ మాత్రం కూడా తెలియని వాళ్ళకి వీళ్ళకి చాలా తెలుసు అనిపిస్తుంది. కొంచెం తెలిసిన వాడి దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని, ఎందుకని వాడి పిల్లలు సరిగా అర్థమై ఉండదు కదా. అంటే ఇక్కడ మనకి తగిన అర్హత కానీ విజ్ఞానం లేకుండానే, అంటే ఆత్మజ్ఞానం గురించి ఎవరు మాట్లాడాలి, ఆత్మదర్శి మాట్లాడాలి. ఎవరైతే అటువంటి జ్ఞానాన్ని పొందారో వాళ్ళు మాత్రమే మాట్లాడాలి, ఎందుకని వాళ్ళకే ఎక్స్పీరియన్స్లో ఉంది. కానీ ఇతనేమనుకుంటున్నాడు, అది కూడా మనం స్వయం కృషితో పొందగలిగిందే ఓ జాబ్ లాగా, నేను కష్టపడి జాబ్ తెచ్చుకోలేదా, ఆత్మజ్ఞానం మాత్రం ఎందుకు పొందలేవు అన్నావు అనుకోండి, జాబ్ తెచ్చడానికి ఇన్ని తంటాలు పడతావు అన్నావు, ఆత్మజ్ఞానం ఎన్ని తంటాలు పడాలి పోనీ అంటే ఆలోచన అట్లా ఉందన్నమాట. ఇది కూడా మనం స్వయంగా సాధించాలి అని. అంటే ఆ అహంకారాన్ని, అలాంటి ఆలోచన ధోరణిని, వీటన్నిటిని దెబ్బకొట్టడానికే బాబా ఏం చేశారు, గొప్ప రాజనీతిజ్ఞుడి పేరుతోటి హేమాత్ పంత్ అని పిలిచారనమాట. బాబా ఇలాంటి మందలింపు అనే అంజనంతో సకాలంలో నా కన్నులు తెరిపించి నా లోపం నాకు తెలిసేలా చేశారు. వెంటనే అతనికి షాక్ తగిలింది. ఇప్పుడు స్థితిమంతుడు కాని వాడిని అత్యంత స్థితిమంతుడిగా పిలిచారనుకోండి, ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఓ కాదు అని అర్థమవుతుంది, నేను అంత కాదండి, నా దగ్గర అంత లేదని ఎప్పుడు చెప్తావు, వాడితో పోల్చినప్పుడు వాళ్ళు ఎక్కడా మనం ఎక్కడా అంటాం. అంటే నన్ను బాబా హేమాత్ పంత్ని పిలిచారు, అతను ఎక్కడ అంతటి గొప్పవాడు, నాకు బాబా ఇలా పిలిచారు అంటే ఎందుకు అని అతనికి అర్థమయ్యి అతను కళ్ళు తెచ్చుకునే పరిస్థితికి ఏర్పడింది అనమాట. నా అభిప్రాయాలు అవి తప్పైనా బలపరుచుకొని ఇతరుల అభిప్రాయాలను అవి సరి అయినా సరే ఖండించాలన్న బుద్ధిని, వాదించాలన్న కోరికను సర్వదా విడిచిపెట్టాలని కూడా ఈ సంఘటన తెలుపుతుంది. మనం ఏమనుకుంటాం, మనం వాదించేటప్పుడు సద్గురు అంటాడు, మన లాజిక్ ఎప్పుడు మాట్లాడినా మనకి అదే కరెక్ట్ అనిపిస్తుంది. పిచ్చివాడు మాట్లాడుతుంటే వాడి లాజిక్ వాడి కరెక్ట్గా ఉంటుందంట. అందుకే ఇప్పుడు మన పరీక్షలో లెక్కలు చేసేటప్పుడు అన్నీ చేసాము, బాగా చేసాం అనుకుంటాం, మార్కులు రావు. మనం చేసిన లెక్కకి లాజిక్ మనం కరెక్ట్గా రాసామనుకుంటాం, అది కరెక్టా కదా మనకి తెలియదు, మన దృష్టిలో ఆ లాజిక్ మనకు కరెక్ట్, కానీ ఎవాల్యుయేట్ చేసేవాడికి బండపూతలాగా ఉండి కొట్టేసేయచ్చు. అంటే ఎవరి లాజిక్ వాళ్ళు కరెక్ట్గా అనిపిస్తాడు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడగలుగుతారట. అందుకని నా అభిప్రాయాలు తప్పని తెలిసినా వాటిని బలపరుచుకొని వాదంలో గెలవాలనే ఉంటారు చూసారా, అది పక్కన వాడే కరెక్ట్ అని తెలిసినా కానీ ఖండించాలన్న బుద్ధిని, అట్లా వాదించాలన్న కోరికను సర్వదా విడిచిపెట్టారని కూడా ఈ సంఘటన తెలుపుతుంది. షిరిడీలో ఉన్నప్పుడు సాటి భక్తుల అనుభవాలు విని సాయిలు ప్రత్యక్షంగా కొన్ని దర్శించాక గురువుని కూర్చున్న అతడి భావం క్రమంగా మారింది. మొదట వచ్చేటప్పుడు గురువుతో పని లేదు, మొదట మహాత్ములు దర్శించాలనుకున్నారు, ఇక్కడేమో ఇతను బ్రాహ్మడు, అక్కడేమో సాయి ముస్లిం ఫకీర్గా బాహ్యంగా అలా కనపడుతూ ఉన్నారు. రెండవది కాకా దీక్షిత్ యొక్క బిడ్డ బాబా సన్నిధిలోనే చనిపోయింది, బాబా రక్షించలేదు, మరి ఆయన రక్షించకపోతే మనం ఇంకా ఆయన పట్టుకొని ఏం ప్రయోజనం, అంతటి మరి సమర్థుడు కానప్పుడు అనుకున్నాడు. ఇక్కడికి తీరా సరే వీళ్ళు చెప్పిన దాని మీద వచ్చిన తర్వాత బాబా మొదటి మాటతోటే
అతన్ని సరి చేశారనమాట. ఏమిటంటున్నాడు ఈ హేమాత్ పంతు అని, ఏం వాదించుకుంటున్నాడు అనేసరికి అతనికి అర్థమైపోయింది. మొదటిసారిగా బాబా దగ్గరికి వస్తూనే బాబా యొక్క సర్వజ్ఞతని చవి చూసిన తర్వాత అక్కడ షిరిడీలో ఉండి ఆయన లీలలు వీటన్నిటిని విన్న తర్వాత అప్పుడు క్రమంగా గురువుని గురించిన అభిప్రాయం మారుతూ వచ్చిందట. శ్రీ గురు చరిత్ర రచనా విధానం అనుసరించి తాను సేకరించిన సాయి భక్తుల అనుభవాలు కూడా ఒక పారాయణ గ్రంథంగా వ్రాయాలని ప్రేరణ కలిగింది. చూడండి, ఎవరికైతే గురువు మీద నమ్మకం లేదో అతనికి గురుచరిత్ర దాన్ని అనుసరించి ఇతనికి బాబా లీలలు సేకరించి అతని వినలీలల్ని సేకరించిన వాడిని ఒక పారాయణ గ్రంథంగా వ్రాయాలన్న ప్రేరణ కలిగింది. అట్టి గ్రంథ పారాయణ భక్తులకు మనశ్శాంతినివ్వగలదని, సాయిని ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం కలగని వారికి ఎంతో ఉపకరిస్తుందని. ఎందుకు గ్రంథం ఉపయోగపడుతుందంటే ఈ రోజున మనం బాబాని ప్రత్యక్షంగా దర్శించకపోయినా ఆ లీలలన్నీ స్మరించుకోవటం వల్ల భక్తులు కలిగిన అనుభవాన్ని తెలుసుకోవటం ద్వారా మళ్ళీ మనం ఆయన సన్నిధిలో ఉన్నట్లుగా ఉండటానికి అవకాశం కలుగుతోంది. ఎంతటి మహాత్ముడు ఆయన, బాబా యొక్క సన్నిధిలో వచ్చిన వాళ్ళందరూ ఎలా ఏం చేశారు, ఏం పొందారు అనేది. అందుకని తన ఆలోచన ఎట్లా ఉందట, సాయిని ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం కలగని వారికి ఎంతో సహకరిస్తుందని, జ్ఞానం ప్రసాదిస్తుంది అని తిరుగుతూ వచ్చింది. అందుకోసం బాబా యొక్క లీలలన్నీ సేకరించి పారాయణ గ్రంథంగా శ్రీ గురు చరిత్రను అనుసరించి, అంటే అది ఎలా రాశారో అట్లా రాయాలని చెప్పి అతనికి అది కోరిక కలిగింది. గురుసేవ యందే విశ్వాసం లేని అతడు మంచి గురుభక్తుడిగా, వారి ప్రథమ చరిత్రకారుడిగా రూపొందాడు. అన్నాసాహెబ్ దాబోల్కర్ ఉరఫ్ హేమాత్ పంత్ అంటే గురుభక్తే లేనివాడు. అతనికి మళ్ళీ ఆయన యొక్క అనుగ్రహం అందరికీ తర్వాత తరాల వాళ్ళకు కూడా లభించాలి, ఇప్పుడు దర్శించలేని వాళ్ళకు కూడా తర్వాత వాళ్ళకు కూడా తెలియాలి అని అట్లా అలాంటి ప్రథమ చరిత్రకారుడిగా రూపొందాడు. 1916లో ఆయన వచ్చింది. ఎప్పుడు 1910లో మొదటిసారిగా వచ్చాడు. 1916లో ఒకరోజు అతడు శ్యామా చేత బాబాను తన రచనకు అనుమతి ఆశీస్సులు అడిగించాడు. ఎవరు కావాలన్నా బాబా దగ్గర చనువుగా వెళ్ళాలంటే శ్యామానే, నువ్వు వెళ్ళి అడుగు బాబానే అని. అప్పుడు బాబా అన్నారట, బాబా దగ్గర ఏంటి, ఎప్పుడు ఎవరు ఏది అడిగినా కానీ ఒప్పుకునేవాళ్ళు కాదు. బాబా ఉయ్యాల కడతాం పొరపాటును ఒప్పుకునేవాళ్ళు కాదు. బాబా ఇక్కడ ఈ సేవ చేస్తాం ఒప్పుకునేవాళ్ళు కాదు. లేకపోతే ఇక్కడ ఈ బండలు పరుస్తాం కింద ఒప్పుకునేవాళ్ళు. ఏ పని మొదలు పెట్టాలన్నా బాబా అనుమతి ఇచ్చేవారు కాదు. వెళ్ళి ఇది అడిగితే మాత్రం బాబా అంటున్నారు, నా లీలలు బోధలు చదివిన వారి హృదయాలలో భక్తి కలిగి వారు సులభంగా ఆత్మజ్ఞానము ఆనందము పొందుతారు అని చెప్పి సాయి అతనిని ఆశీర్వదించారు. చూడండి, బాబా దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగితే ఒప్పుకున్నది ఫస్ట్ ఇదే. ఏది అడిగినా కానీ బాబా ఒప్పుకునేవారు కాదు, ఇవన్నీ అవసరమా అని. కానీ తర్వాత మళ్ళీ ఇక భక్తులు మళ్ళీ ప్రాధాన్యపడితే ఒప్పుకునేవారు. కానీ ఇక్కడ మాత్రం బాబా యొక్క లీలల గురించి, చరిత్ర గ్రంథం గురించి అడిగినప్పుడు బాబా అనుమతి కోరితే బాబా అంటున్నారట, నా లీలలు బోధలు చదివిన వారి హృదయాలలో భక్తి కలిగి వారు సులభంగా ఆత్మజ్ఞానము ఆనందం పొందుతారు అని చెప్పి సాయి అతనిని ఆశీర్వదించారు. సాయి సశరీరులుగా ఉన్న కాలంలో ఆ గ్రంథంలో అతను 2-3 అధ్యాయాలు మాత్రమే వ్రాశాడు. హేమాత్ బాబా చరిత్ర గ్రంథంలో అతను మొదట బాబా అక్కడ భౌతికంగా ఉన్నప్పుడు కేవలం, అంటే 1916లో బాబా అనుమతి ఇచ్చారు. బాబా 1918లో బాబా మహాసమాధి చెందారు. అప్పట్లో కేవలం 2-3 అధ్యాయాలు మాత్రమే వ్రాశాడు. తర్వాత అతను మిగిలిన గ్రంథంలో 52వ అధ్యాయం వరకు వ్రాశాడు. అయినప్పటికీ 1917లో ఒక సంఘటన జరిగే వరకు దబోల్కర్కు సాయి పట్ల భక్తి దృఢపడలేదు. మనం కూడా అలానే అనుకుంటాం, మేము కూడా బాబా బాగా నమ్ముతాం, కానీ భక్తి దృఢంగా ఉండటం అనేది మనకి జరగదు. ఈ హేమాత్ పంత్కి కూడా అదే జరిగింది అంటున్నారు మాస్టర్ గారు. ఇప్పుడు 16లో బాబా అనుమతి లభించి గ్రంథం మొదలుపెట్టాడు. 17లో ఒక సంఘటన జరిగే వరకు దబోల్కర్కు సాయి పట్ల భక్తి ఇంకా దృఢపడలేదు. సాటి అనే భక్తుడు తనకి ఎదురైన సమస్యను బాబాకు చెప్పుకోగా ఆయన శ్రీ గురు చరిత్ర ఒక సప్తాహ పారాయణ చేయమన్నారట. సాటి బాబా దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒక సమస్యతో వచ్చి శ్రీ గురు చరిత్ర పారాయణ చేశారు బాబా చెప్తే. అది పూర్తయిన రోజు రాత్రి సాయి అతనికి శ్రీ గురు చరిత్ర చేతిలో పట్టుకొని దర్శనమిచ్చి ఏమో చెప్పారట, కానీ అతనికి గుర్తులేదట. బాబానే చెప్పారు అతనికి శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమని. అతని పారాయణ చేస్తే ఆ రోజు రాత్రి మళ్ళీ బాబా స్వప్న దర్శనం ఇచ్చారు. ఎట్లా, చేతిలో శ్రీ గురు చరిత్ర పట్టుకొని దర్శనం ఇచ్చి ఏదో చెప్పారట, కానీ ఇతనికి గుర్తులేదు.
అది విని సాయి, ఈ గ్రంథం జాగ్రత్తగా చదివితే భక్తులు పరిశుద్ధులై ఎంతో మేలు పొందుతారు. శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తే బాబా చెప్తున్నారు. బాబా కల్లో చెప్పింది అతనికి అర్థం కాలేదు, గుర్తులేదు. అందుకని మళ్ళీ తర్వాత రోజు అడిగిస్తే అప్పుడు బాబా చెప్తున్నారు, ఈ శ్రీ గురు చరిత్ర గ్రంథం జాగ్రత్తగా చదివితే, బాబా చెప్తున్నారు, ఈ గ్రంథం జాగ్రత్తగా చదివితే భక్తులు పరిశుద్ధులై ఎంతో మేలు పొందుతారు. భగవంతుడు సంతోషించి వారిని సంసార భయం నుండి రక్షిస్తారు అని చెప్పి సాటెతో ఆ గ్రంథాన్ని మరొక సప్తాహ పారాయణ చేయమన్నారు. అంటే బాబా స్వప్నంలో కనపడి అది చెప్పారట. మళ్ళీ అడిగితే అదే చెప్పారు. అంటే శ్రీ గురు చరిత్ర పారాయణ ద్వారా మనం, అందుకే బాబా కుశాబోవ్ చేత కూడా అతన్ని 108 సార్లు ఎందుకు పారాయణ చేయించారు అంటే అతనికి ఉన్న కర్మని క్షాళన చేయటానికి. మరి ఎన్నో గ్రంథాలు తెలిసిన బాబా శ్రీ గురు చరిత్ర ఎందుకు విధించారంటే శ్రీ గురు చరిత్ర యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేయడానికి. వేరే వేరే భక్తులకి ఒకరికి జ్ఞానేశ్వరి చదవమన్నారు, ఒకరికి భాగవతం చదువుకోమన్నారు, ఒక రామవీజం చదువుకోమన్నారు, లేదా ఇంకొక దాసబోధ చదువుకో, ఇట్లా ఎన్నో గ్రంథాలు చదివించారు. కానీ మనకున్న కర్మ క్షాళన అవ్వాలన్నా, పాపకర్మ ఇట్లా నశించాలన్నా, మనం తెలిసి తెలియ చేసుకున్న దుష్కర్మ అంతా సాయి అనుగ్రహం, గురువు అనుగ్రహానికి పాత్రలు కావాలన్నా మనకి ఏకైక గ్రంథం బాబా చెప్పింది శ్రీ గురు చరిత్ర. మరి బాబాకి ఎన్నో గ్రంథాలు తెలుసు కదా. అంటే ఇప్పుడు మన మెడికల్ షాప్లో ఎన్నో మందులు ఉన్నాయని చెప్పి ఏదొస్తే అది ఇస్తామా? మనకున్న సమస్యకి, అంటే మనం అటువంటి దాన్ని పొందాలి అంటే స్వయంగా సాయినాథుడు తెలిపిన గ్రంథం. అందుకని మనకి శ్రీ గురు చరిత్ర పారాయణ అంత అవసరం. బాబా అనుగ్రహం పొందటానికి శ్రీ గురు చరిత్ర పారాయణ కూడా అంత అవసరమైందనమాట మనకి అని బాబా చెప్పారు. ఈ చదివితే భక్తులు పరిశుద్ధులై ఎంతో మేలు పొందుతారు, భగవంతుడు సంతోషించి వారిని సంసార భయం నుండి రక్షిస్తారు అని చెప్పి సాటేతో ఆ గ్రంథాన్ని ఇంకొక వారం సప్తాహం పారాయణ చేయమన్నారట. అది విని దబోల్కర్, ఇతడు ఒక్క పారాయణతోనే ఇంతటి ఫలితం పొందాడే, నేను 7 సంవత్సరాలుగా సాయిని సేవిస్తూ 10లో వచ్చాడు కదా, ఇది 17లో జరిగింది. 7 సంవత్సరాలుగా నేను సాయిని సేవిస్తూ 49 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నా, నాకు ఫలితం కలగలేదే. అతను శ్రీ గురు చరిత్ర పారాయణ 49 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాడట. 7 సంవత్సరాల నుంచి, అంటే అది చేయటం వల్లే సాయి దగ్గరికి రాగలిగాడు. అది 7 సంవత్సరాలుగా సాయి సేవలో ఉన్న, ఇంకా సాయి పట్ల అటువంటి భక్తి దృఢం కాకపోవటం వల్ల అతనికి అనుభవం పొందలేదు. మనం కూడా చెప్తుంటాం, నేను కూడా ఎప్పటి నుంచో పారాయణ చేస్తున్నా ఉండి అంటాం. అనుభవాలు చెప్పంటే చేయటమే అనుభవం అండి అంటాం. ఎందుకని వేరే చెప్దామంటే లేవు. ఎందుకని అంత మనం దాని మీద శ్రద్ధ పెట్టి ఆ అనుభవం పొందాలి, గురువు యొక్క అనుగ్రహం పొందాలి, తపన. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి సాధించాలనుకుంటే దాని గురించి తపన పడతాం కదా. గురువు యొక్క అనుగ్రహం పొందాలని కూడా అంత తపన పడాలి. మన వైపు ప్రయత్నం చేయడానికి ఆయన చెప్పినట్లు తూచా తప్పకుండా పాటించాలి అనే తపన మనకు ఉండాలి. అందుకని ఇతను 49 సంవత్సరాలుగా పారాయణ చేస్తూ ఉన్నా, 7 సంవత్సరాలు స్వయంగా బాబా సన్నిధిలో ఉండి సేవిస్తూ ఉన్నా కానీ నాకు ఇలాంటి అనుభవం కలగలేదే అని వెంటనే ఇతనికి ఆలోచన కలిగింది. సాయి వెంటనే అతన్ని శ్యామ వద్దకు పోయి ఆయన వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొద్దిసేపు మాట్లాడి రమ్మన్నారు. చూడండి గమ్మత్తు, బాబా మాట్లాడే మాట, ప్రతి మాట ఎంత యాక్యురేట్గా 100% ఎట్లా ఉంటుందంటే ఇక ఒక మాట పొలుపోవడానికి ఉండదు. ముందే చెప్తున్నారు, ఊరికి దక్షిణ తీసుకొని రా లేదు, దక్షిణ తీసుకొని అతనితో మాట్లాడి రా అంటున్నారు. అంటే ఎప్పుడైతే ఇతనికి మనసులో ఇలాంటి ఆలోచన వచ్చిందో, అయ్యో సాటైకి ఒక్క పారాయణకే బాబా అనుగ్రహం లభించింది, బాబా కనపడి శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమని మళ్ళీ స్వప్నంలో కనపడి చెప్తూ ఉన్నారు, నేను 49 సంవత్సరాలుగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉన్నా, నాకు ఎప్పుడు ఇలాంటి అనుభవం కలగలేదు. పోనీ 7 సంవత్సరాలు బాబా దగ్గరే ఉన్నాను కదా, 1910లో వచ్చాను, 7 సంవత్సరాల నుంచి సాయిని సేవిస్తూ ఉన్నా కానీ నాకు ఇది కలగలేదే అని ఆ మనసులో కలత చెందగానే బాబా ఏం చేశారు, ప్రతి ఒక్కడ మనసులో ఆలోచన తెలుసుకోగలిగిన వారు ఆయన. ఎందుకని మన మనసులో ఉన్నది కూడా ఆయనే, మన లోపల ఉన్నది కూడా ఆయనే. కనుక వెంటనే బాబా ఏం చేశారు, నువ్వు లేచి వెళ్ళి శ్యామతో మాట్లాడి, శ్యామ దగ్గరికి వెళ్ళి 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడరా అని చెప్పి ఈ దబోల్కర్ని బాబా పంపించారు. హేమాత్ పంతు శ్యామ ఇంటికి వెళ్ళి అతడు పూజ ముగించుకొచ్చే వరకు అక్కడున్న ఏకనాథ భాగవతం చదువుకున్నాడు. వెళ్ళగానే శ్యామ అప్పుడే అన్నాడట, నేను పూజకు కూర్చోబోతున్నాను. మనమైతే ఏం చేస్తాం, మనం పూజకు కూర్చోవాలనుకుంటే ఎవరైనా వస్తే రెండు కూర్చోండి, తర్వాత పూజ కొంచెంసేపు చేసుకుని ఆగుతుందిలేండి, తర్వాత చేసుకుంటాం ప్రశాంతంగా అంటాం. శ్యామ ఏం చేశాడు, మీది పూజ సమయం, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే పూజ ముగించుకొని వస్తాను. అంటే మనం ఏదన్నా ఒక పని, అలాంటి భగవంతుడి కార్యాలు కానీ ఏవైనా, మనం పూజ కానీ అలాంటి చేసేటప్పుడు ఎవరైనా వస్తే నిర్మోహమాటంగా, ఏమండి ఇట్లా పూజకి టైం అయింది, కొంచెంసేపు కూర్చుంటారా, లేకపోతే మళ్ళీ వస్తారా అని అడగడంలో తప్పేమీ లేదు.
వాళ్ళు ఏదో అనుకుంటారు, రాక రాక వచ్చారు, లేదు రండి మీరు కూడా కూర్చోండి అని చెప్పొచ్చు. అప్పుడు వాళ్ళే అంటారు లేదండి మీకు సేవకు వస్తామని, ఆసక్తి లేకపోతే. అంటే వాళ్ళని డైరెక్ట్గా మనం మీరు వెళ్ళండి అని చెప్పట్లేదు, రండి మీరు కూడా కూర్చొని చదువుకుందాం అన్నాం అనుకోండి, లేదండి నేను మళ్ళీ వస్తాను అని చెప్తారు. అందుకని మాస్టర్ గారు అంటారు మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ వచ్చిన వ్యక్తికా ఇక్కడ మనం చేస్తున్న దీనిక. అందుకని తను చెప్పాడు నేను పూజ చేసుకుని వస్తాను అంతవరకు మీరు కూర్చోండి అన్నాడు. తప్పేం లేదు కదా. సో అట్లా ఆయన కూర్చొని అక్కడ చూడగానే ఏకనాథ భాగవతం ఉందట. ఆ గ్రంథం తెరవగానే ఆ రోజు చదవాల్సిందే వచ్చింది. చక్కగా అతను ఏకనాథ భాగవతం బాబా నన్ను అందుకే పంపించారేమో, నీ ఈరోజు చేయాల్సిన పారాయణ చేయలేదు, అందుకని నేను ఈ గ్రంథ పారాయణ ఏకనాథ భాగవతం అని తను చదువుకున్నాడట. అంతలోకి పూజ ముగించుకొని శ్యామ వచ్చి తనకు బాబా స్ఫురింపజేసిన లీల చెప్పారు. చూడండి బాబా బోధ ఎలా ఉంటుంది అంటే ఆయన ఎవరి చేత చెప్పించదలుచుకుంటే వాళ్ళ చేత చెప్పిస్తారు. నువ్వు దీక్షిత్ ఇంటికి వెళ్ళు, దీక్షిత్ ఇంట్లో ఉన్న పనిపిల్ల నీకు ఈశావాసోపనిషత్తు చెప్తుంది అన్నారు. అదేంటి ఎంతమందిని అడిగినా అర్థం కాని నన్ను పనిపిల్ల దగ్గరికి వెళితే ఆ అమ్మాయి చెప్తుందా అని చెప్పి అంటే బాబా చెప్పదలుచుకుంటే ఆ సమయంలో అమ్మాయి చేత చెప్పిస్తారు. అమ్మాయిలోంచి పలికేది కూడా ఆయనే. అంటే ఏంటి, నువ్వు వినగలిగితే అంతటా నేనే పలుకుతూ ఉంటానంటారు బాబా. అందుకని ఇక్కడ కూడా ఏమైంది, సరే వెళ్ళగానే అప్పుడు శ్యామకి ఏదో గుర్తొచ్చి అయినా బాబా ఎందుకు పంపారో, నా దగ్గర డబ్బులు లేవని బాబాకి తెలుసు. మరి 15 రూపాయలు ఆ రోజుల్లో, మరి ఆయన నెల జీతమే అంత కాదు, ఆయన నెల జీతమే 5 రూపాయలు ఎంతో ఉండేది. 5 రూపాయలు నెల జీతం వచ్చేవాడు 15 రూపాయలు దక్షిణ ఎట్లా ఇస్తాడు. అందుకని తను అంటున్నాడు బాబా దగ్గర, నా బాబా క్లియర్గా తెలుసు నా దగ్గర డబ్బులు ఉండవని, పైగా ఆ డబ్బులు కూడా ఇవ్వరు కదా బాబా, నీకు ఇవ్వాల్సింది కాదు, ఇవ్వాలి పోనీ వేరే ఏమైనా కలెక్ట్ చేసుకున్నాడు అంటే అది లేదు. కనుక అతను అంటూ ఉన్నాడు బాబాకి తెలుసు నా దగ్గర డబ్బు లేదని, అయినా ఎందుకు పంపారు సాయి అని చెప్పి తనకి అప్పుడు బాబా గురించి స్ఫురింపజేసిన లీల చెప్తాను అని చెప్పి అది చెప్పారట. అందులో సాయి హృదయపూర్వకంగా తన గురువును 12 సంవత్సరాలు సేవించి ధ్యానించి కృతార్థులైన వివరం దొరికింది. బాబా చెప్పిన లీలలో ఈ శ్యామాచార్య చెప్పించిన లీలలో మనకి ఏమి వస్తుంది, బాబా తన గురుసేవ వృత్తాంతం చెప్పారు. రాధాబాయికి చెప్తున్న విషయం తన గురుసేవ వృత్తాంతం. నేను నా గురువుని ఇలా ధ్యానించి ఇలా సేవించి నేను నిశ్చితి పొందాను, నువ్వు కూడా అలానే చేసి అలా చేస్తే నా అనుగ్రహం ఉంటుంది, నువ్వు కూడా పరమార్థాన్ని పొందుతావు అని చెప్పి ఆవిడికి చెప్పారనమాట. అందుకని ఈ చెప్పినటువంటి లీలలో బాబా తన గురువుని 12 సంవత్సరాలు సేవించి ధ్యానించి కృతార్థులని వివరం దొరికింది. ముముక్షువు సద్గురువుని ఆశ్రయించి తీరాలని వారి భావం. దీనికి అసలు మొదటే గురువు తిరగలేదు కదా. అందుకని ముముక్షువైన వాడు సద్గురువుని సేవించి ఆశ్రయించి తీరాలని వారి భావం. ఈ వివరం మనం మాస్టర్ అంటున్నారు లీలామృతంలో డీటెయిల్గా వ్రాయబడింది అని. అటు తర్వాత దబోల్కర్ తాను పూర్తిగా పరిణితి ఎలా చెంది సాయికి అంకిత భక్తులైంది ఇలా వ్రాశాడు. నాకు సాయిబాబా పాదాలు సూచించిన క్షణం నుండి క్రొత్త జీవితం ఆరంభమైంది. ఎప్పుడైతే బాబా యొక్క పాదాలు తాకాడు ఆయన మొదటిసారిగా, ఆ పాదాలు స్పృశించిన తర్వాత నుంచి నాకు క్రొత్త జీవితం ఆరంభమైంది. నన్ను బాబా వద్దకు తీసుకువెళ్ళిన వారికి ఎంతగానో రుణపడ్డాను. చూడండి, అది అలాంటి ఆ హంబుల్నెస్ వస్తుంది అనుకోండి, ఆ భక్తి కలిగినప్పుడు ఏమనిపిస్తుంది, తన వల్ల తన అర్హత అనుకోడు, నన్ను బాబా దగ్గరికి వాళ్ళు తీసుకురాబట్టి కదా నాకు ఈ మేలు జరిగింది అందుకని వాళ్ళ పట్ల కూడా అలాంటి భక్తి కలుగుతుంది. అంటే భక్తి అంటే అట్లాంటి కృతజ్ఞత. వాళ్ళు ఇప్పుడు దీక్షిత్ తర్వాత వీళ్ళందరూ లేదు నువ్వు రావాలి బాబా దగ్గరికి అని వాళ్ళు ఆప్టే, వీళ్ళు చెప్పబట్టి కదా దీక్షిత్ కదా మొదలు వచ్చింది, అతను దీక్షిత్ చందోర్కరు వీళ్ళందరూ చెప్పబట్టి వచ్చాడు. బాబా యొక్క పాదాలు తాకినంత మాత్రానే నాకు అప్పటి నుంచి నా జీవితంలో ఇంతగా మార్పు వచ్చింది. అసలు బాబా దగ్గరికి రావడానికి కారకులై తీసుకొచ్చిన వారికి రుణాన్ని నీకు ఎప్పటికీ తీర్చుకోలేను, వారే నా నిజమైన బంధువులు. అంటే బాబా దగ్గరికి రావడానికి ఎవరైతే ఉపయోగపడ్డారో, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఎవరు కారకులయ్యారు అంటే చేయించేది బాబా అయినా ఇక్కడ నిమిత్త మాత్రంగా ఎవరు ఉపయోగపడ్డారో వాళ్ళు నా నిజమైన బంధువులు అంటున్నారు. అంటే మనం ఏమనుకుంటాం, బంధువులు అంటే కేవలం మన కుటుంబ సభ్యులుగానో దేహ సంబంధంతో రక్త సంబంధంతో ఉన్న వాళ్ళనే మనం బంధువులు అనుకుంటూ ఉంటాం. కానీ మనకి శ్రేయస్సుని కలిగించేవాళ్ళు. ఇప్పుడు ఇతనికి శ్రేయస్సు కలగడానికి కారణం బాబా దగ్గర తీసుకురావడానికి కారణం. అందుకని వారే నా నిజమైన బంధువులు, వారికి నా మనసులోనే నమస్కరిస్తున్నాను. సాయిబాబా దర్శనంలో నాకు కనిపించిన విశేషం ఏంటంటే వారి దర్శనం చేతనే మన ఆలోచనలు మారిపోతాయి. బాబాని దర్శనం చేసినంత మాత్రానే
మనసు నిశ్చలమైపోతుంది, మనలో ఉన్న ఆలోచనలు కూడా మారిపోతాయి అంటున్నారు. పూర్వజన్మ వాసనలు తొలగి క్రమంగా లౌకిక విషయాల పట్ల వైరాగ్యం పెరుగుతుంది. సద్గురు యొక్క సన్నిధి అంటే జీవితంలో మనం ఏదైనా పొందవచ్చు భౌతికంగా, కానీ ఒక మహాత్ముడి దర్శనం, ఆ మహాత్ముడి యొక్క సన్నిధి, వాళ్ళ ప్రజెన్స్ని ఫీల్ అవ్వటం, వాళ్ళ ప్రజెన్స్లో ఉండగలగటం అనేది అన్నింటిలోకి మహద్భాగ్యం. మనం ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా దాంతో సరికాదనమాట. అంటే అవన్నీ ఏంటి మనతో వచ్చేది కాదు. నేను బాగా అక్యుమిలేట్ చేశానండి, నేను అక్కడ 10 ఫ్లాట్లు కొన్నాను, ఇక్కడ 10 స్థలాలు కొన్నాను, 10 బిల్డింగ్లు కొన్నాను, అక్కడ ఒక ఇల్లు కొన్నాను, ఇక్కడ ఒక ఇన్నన్నా కొనండి, మనం వెళ్ళిపోయే రోజు అవన్నీ అక్కడే ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, మాస్టర్ గారు చెప్పిన దాన్ని, మా బాబా భగవంతుడు మనల్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడు, భూమి మీద గీత గీసి ఇది నాది, ఇది నాది, ఇది నాది అంటూ ఉంటాడట. స్థలం కొన్నాం, ఇది నాది అంటాడంట. ఆయన నవ్వుకుంటూ ఉంటాడు, ఒరే వీడు పుట్టక ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉంది, వీడు పుట్టిన తర్వాత ఉంది, వీడు పోయిన తర్వాత మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు ఉండబోతుంది, వాడు అప్పుడు చేసిన ట్రాన్సాక్షన్ బట్టి ఈ భూమి నాదే అంటాడు, ఈ భూమి వాడిది ఎలా అవుతుంది అంటే చూడండి, ఆలోచిస్తే ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే, అంటే ఇట్లాంటి ఆలోచన కలిగితే కానీ ఇంకా ఉండాలి, ఇంకా ఇంకా ఏం కొనలేదు, లేకపోతే 10 కొన్నాం 20 కొనలేదు, వాళ్ళు 25 కొన్నారు, ఇలాంటి ఆలోచనలు ఈ మనలో ఉన్న ఈ పిచ్చితనం ఉంటుంది చూసారా, క్రేజీనెస్, అది పోవాలంటే మనకి ఎంతవరకు అవసరమో. తినే దగ్గర ఇప్పుడు మనం అనుకుంటామండి, లేదు నేను తినేసేయాలి, మొత్తం తినేసేయాలి, రేపు తింటానో లేదో అని మనం అనుకుంటామా? మన కెపాసిటీ ఎంతో మనకి తెలుసు కాబట్టి ఫిజికల్గా అంతే తింటున్నాం. ఆలోచన చేసాం కాబట్టి మనం వండుకున్నదంతా తినేద్దాం, లేకపోతే ఒక 5 కిలోలు వండి తిందాం అనుకుంటామా? అంటే అక్కడికి వచ్చేసరికి ఇంకా అక్యుములేట్ చేసుకోవాలి, ఇంకా చేసుకోవాలి అనుకుంటూ ఉంటాం. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఒక మహాత్ముడి సన్నిధి. ఇప్పుడు మనం పూర్ణానంద స్వామి గురించి చెప్పుకున్నా, మాస్టర్ గారి గురించి చెప్పుకున్నా, సరే బాబా అంటే 100 సంవత్సరాలు అయిపోయింది, వీళ్ళు 2000 వరకు స్వామీజీ ఉన్నారు, 89 వరకు మాస్టర్ గారు ఉన్నారు. మనకి ఎంతటి అదృష్టం నిజంగా దర్శించుకోగలగాలంటే, ఎంతమంది స్వామీజీ సన్నిధిలో వాళ్ళని చూసినా, మాస్టర్ దగ్గర వాళ్ళని చూసినా, వాళ్ళందరూ ఆస్తిపరులు కాదు, కానీ వాళ్ళందరూ సద్గురు దర్శనం చేసుకొని వారి సన్నిధిలో ఆయన ప్రసాదం తీసుకున్న వాళ్ళు. అంటే ఎన్ని జన్మల్లో వాళ్ళు చేసుకున్న సత్కర్మలు వాళ్ళంటి మహనీయుడి సన్నిధిలోకి, అంటే ఎంతెంత మార్పు ఉన్న వాళ్ళలో మనం స్వామీజీ లీలలో కానీ మాస్టర్ గారి గురించి చెప్పుకున్నప్పుడు కానీ చూసాం. మనకంటే వాళ్ళందరూ అదృష్టవంతులు అనమాట. అంటే మనం చేసే ప్రతి పని మనల్ని సద్గురువు దగ్గరికి తీసుకువెళ్తుందా అనేట్లుగానే మనం ఆలోచించుకోవాలి. అందుకని బాబా పాదాలు తాకినంత మాత్రానే నాలో ఇంత మార్పు కలిగింది, అక్కడికి రావడానికి కారణమైన వాళ్ళకి నేను మనసులో నమస్కరించుకుంటున్నాను, వారే నా నిజమైన బంధువులు అని తన కృతజ్ఞతని తనకి అక్కడ రావడానికి కారణమైన వాళ్ళకి ఆయన చెప్పుకుంటున్నాడు అనమాట. అని బాబాని ఆయన సన్నిధిలో మన మనసు ప్రశాంతమైపోతుంది, మనకి ఎన్నో జన్మల నుంచిన వాసనలు కూడా మారిపోతాయి, అంతేకాకుండా మన ఆలోచనలు మారిపోతాయి ఎన్నో అని చెప్తున్నాడు. తర్వాత క్రమంగా లౌకిక విషయాల పట్ల వైరాగ్యం పెరుగుతుంది, ఎన్నో జన్మల పుణ్యం వలన మాత్రమే నాకు అంతటి దర్శనం లభించింది. అంటే ఒక సద్గురువు దర్శనం లభించాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. చూడండి, మనం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే మాత్రమే ఒక మహాత్ముడి దర్శనం లభిస్తుంది. అదే చెప్తున్నాడు ఈయన, నేను ఎన్నో జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల నాకు బాబా యొక్క దర్శనం లభించింది అని. సాయిబాబాని దర్శిస్తే చాలు ఎట్లా ఉంటుందట, ప్రపంచమంతా సాయిబాబా రూపంగానే గోచరిస్తుంది. అంటే ఏ రూపంలో ఎవరిని చూసినా కానీ బాబాగానే గోచరిస్తారు అని. అంటే ఎంత మార్పు తీసుకొచ్చారు చూడండి బాబా. రావటానికే ఇష్టపడని, మనకంతట మనమే సాధించుకోవాలి, గురువుతో పనే ఉంది అనుకున్న వాడిని తర్వాత చరిత్రకారుడిగా చేయటం, బాబా చరిత్ర రాయడానికి చరిత్రకారుడిగా చేయటమే కాకుండా అసలు ఎలాంటి భావం అతనిలో కలిగించారంటే, కేవలం ఒక సద్గురువు యొక్క సన్నిధి, ఆయన పాద స్పర్శతోటే, దర్శనంతో అంతటి మార్పు తీసుకొచ్చారు అని. ఒకసారి బాబాను దర్శిస్తే చాలు ప్రపంచమంతా సాయిబాబా రూపంగానే గోచరిస్తుంది. తనకు సాయి సన్నిధి లభింపజేసిన వారి పట్ల అంతటి కృతజ్ఞతే అతని ఉత్తమ సంస్కారానికి చిహ్నం. మొదటంతా అహంకారం ఉన్నా కానీ విద్య ఉంది, అతని స్వయంకృష్ట పైకొస్తానని ఎప్పుడైతే ఇటువంటి వివేకం ఉదయించిందో, గురువు అనుగ్రహానికి పాత్రుడయ్యాడో, ఆ తర్వాత దాని సంస్కారాన్ని అతనికి తెలియజేస్తోంది. అంటే నాకు బాబా అనుగ్రహం లభించడానికి వీళ్ళందరూ కూడా కారకులయ్యారు, వీళ్ళందరూ ఆయన తేపట్టి కదా. నాకు కాకా దీక్షిత్ దర్శనం చేసుకొని ఈయనకి చెప్పకపోతే తెలిసేది కాదు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అలా
అతనికి సాయి సన్నిధి లభింపజేసిన వారి పట్ల కృతజ్ఞత ప్రకటించుకోవటం అనేది అతని ఉత్తమ సంస్కారానికి చిహ్నం. బాబా కూడా అతడితో కాకా మంచివాడు, అతడు చెప్పినట్లే వింటూ ఉండు అనేవారట. కాకా దీక్షిత్ గురించి బాబా చెప్తూ కాకా మంచివాడు, అతడు చెప్పినట్లు వింటూ ఉండు అని చెప్పారు. కారణం సాయి సన్నిధిలో ఉత్తమ ఫలితం పొందినవాడు దీక్షిత్. దృఢ విశ్వాసము, ఔదార్యము, లౌకిక విషయాల పట్ల నిర్లిప్తల గలవారి సాంగత్యం సాధకునికి ఎంతో మేలు చేయగలదో, అవి లేని వారి సాంగత్యం మనకి ఎంతో చెడు చేయగలదు. ఎందుకండి మనం ఎలాంటి సాంగత్యం చేయాలి? ఇప్పుడు మనం బాగా చదువుకోవాలనుకున్నాం అనుకోండి, చదువుకునే స్టూడెంట్స్ తిరిగితే చదువుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఒక నేర్చుకోవాలనుకున్నాం, ఆ నేర్చుకోవాలని తపన పడే వాళ్ళతో ఉంటే మనకు కూడా అలాంటిది ఆలోచనలు వస్తాయి, నేర్చుకోవడానికి తేలిక అవుతుంది. మనం ఏదో ఒకటి నేర్చుకుందామని రోజు ఆడుకునే వాడితోటో లేకపోతే కాలక్షేపం చేసేవాడితోటో కార్డ్స్ ఆడుతాడో కూర్చున్నాం అనుకోండి, మన లక్ష్యం ఏమో మనం ఇవన్నీ నేర్చుకొని ఏదో పెద్ద కంపెనీలో జాబ్ చేయాలని, రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా వెళ్ళి కూర్చొని పిచ్చవాడి కాలక్షేపం చేస్తూ కార్డ్సో క్యారమ్సో ఆడుకుంటూ గడిపేశాడు అనుకోండి, ఎప్పటికి వెళ్తాడు వాడు? ఎప్పటికి వెళ్ళడు. మనకి ఎలాంటి సాంగత్యం కావాలి? మన లక్ష్యం వైపు తీసుకువెళ్ళాలంటే మనం ఎవరితో ఉంటే, అందుకే చిన్నప్పుడు మనం చదువుకున్న రోజులు తల్లిదండ్రులు మొత్తుకుంటూ ఉండేవారు, వాడితో స్నేహం కాదురా, నువ్వు చదువుకుని వాడితో చెయ్యి, అప్పుడు ముందుకెళ్తావు అనేవాళ్ళు. లేకపోతే నీ క్లాస్లో బాగా ఫస్ట్ వచ్చేవాడితో చదువు అంటే, వాడు చదువుతుంటాడు కదా, నీకు కూడా చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది. లేదు, మనం ఎవరిని పట్టుకుంటామంటే కాలక్షేపం చేయడానికి ఆటలకి ఎవరు పనికి వస్తారో వాళ్ళని పట్టుకుంటాం. అప్పుడు మనకు అర్థం కాదు. అంటే సాంగత్యం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? నేను అది చదువుకున్నాను, ఇది ఇక్కడ లేదు, ఇదిగో దీనిలో చదువు ఇక్కడ ఉంది, దీని సొల్యూషన్ ఇక్కడ ఉంది, దీనిలో ఇక్కడ చెప్పబడింది అని ఎట్లా మనం ముందుకు నావిగేట్ చేయడానికి వాటికి మనకి ఆ సాంగత్యం ఉపయోగపడుతుంది. అందుకని ఇప్పుడు మనం ఏదో కొంచెం రియలైజ్ అయ్యి ఇదంతా పిచ్చండి, దీనికంటే ఆయన అనుగ్రహం పొందాలనుకో, కానీ పక్కన వాళ్ళు వచ్చి మన పక్కకి లాగేవాళ్ళు ఉన్నారనుకోండి, కలకి ఆ ఒక్క ఆలోచన కలగడానికి ఇంతకాలం పడితే దాని పక్కన వాళ్ళు వచ్చి ఒక్క నిమిషం లాక్కెళ్ళిపోతారు. అందుకని సాంగత్యం మనం ఊహించలేనంత ప్రభావం ఉంటుందట. మాస్టర్ అదే అంటారు, మనపై మనం ఊహించలేనంతటి ప్రభావం ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఇతనికి ఎలాంటి సాంగత్యం కలిగింది అంటే బాబా చెప్తున్నారు, కాకా దీక్షిత్ మంచివాడు, కాకా దీక్షిత్ మాట వింటూ ఉండు అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారు అంటే, అతనికి కాకా సాహెబ్ యొక్క సాంగత్యం అతనికి మేలు చేస్తుంది. ఎందుకు కాకా సాహెబ్ యొక్క సాంగత్యం మేలు చేస్తుందంటే, అతను ఆల్రెడీ వీటన్నిటి గురించి అవగాహన పెంచుకొని అతను మంచి స్థితిమంతుడు. విలేపార్లలో 3 భవనాలు ఉండి మెజిస్ట్రేట్గా పనిచేసి ఆయన కూడా లండన్ అవన్నీ తిరిగి వచ్చి అక్కడ పడి కేవలం కాలు నొప్పి తగ్గించడం కోసం బాబా దగ్గరికి వచ్చి ఆయన అనుగ్రహం పొంది, బాబా నా అంగవైకల్యం కంటే మానసికంగా ఉన్న వైకల్యాన్ని తొలగించని అని ప్రార్థించినవాడు. వచ్చిందేమో అంగవైకల్యం తొలగించడానికి, కాలికి దెబ్బ తగిలి కుంటుకుంటూ నడిచేవాడట. చుట్టానికి బాగాలేదు, ఇబ్బంది పడుతున్నానని చెప్పి బాబా అనుగ్రహం కోసం వచ్చి అక్కడి నుంచి బాబా నా అంగవైకల్యం కంటే కూడా మానసికంగా ఉన్న వైకల్యాన్ని వీటిని తొలగించి శుద్ధుని చేయమని అతనిలో ఉన్న సంతృప్తి, ఆస్తులన్నీ కరిగిపోయాయట. ఇంకా అన్నీ వదిలేశాడు, బాబా సన్నిధిలోనే ఉన్నాడు. మనం కాపార్దే గురించి చెప్పుకున్నాం, అన్నీ కరిగిపోతూ ఉన్నాయి కానీ ఇతనిలో ప్రశాంతత, ఆ తృప్తి అలానే ఉన్నాయి. ఈయన మాత్రం నేను అమరావతిలో ఉద్యోగం చేయట్లేదు, నా ప్రొఫెషన్ కొనసాగించట్లేదు, నాకు అక్కడ ఇల్లు ఖర్చులు ఉన్నాయి అని ఈయన తపన పడుతూ ఉన్నాడు. కానీ సాటి అయ్యే ప్రొఫెషన్లో ఉన్న దీక్షిత్ మాత్రం ఎట్లా ఉన్నాడంటే ఎంతో ప్రశాంతంగా, అతని ముఖంలో ఆ శాంతి కనపడుతూ ఉంది అన్నారు. అందుకని దీక్షిత్ యొక్క సాంగత్యం ఈ హేమాత్ పంత్ అంటే దపోల్కర్కి కూడా ఉపయోగపడుతుంది కనుక బాబా చెప్పారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, దృఢ విశ్వాసం, ఔదార్యం, లౌకిక విషయాల పట్ల నిర్లిప్తత కలిగిన వారి సాంగత్యం సాధకుడికి ఎంతో మేలు చేయగలదు. ఎందుకు అనవసరంగా వదిలేసి దీనిలోకి వచ్చాం, వాడు సంపాదించుకున్నది కాదు, వీడి జీవితాన్ని చేసింది కాదు అన్నారనుకోండి, అయిపోయింది. అలా కాదు, దృఢమైన విశ్వాసం ఉంది, మనం ఏ పని చేసినా కానీ అల్టిమేట్గా మన గోలు మనం గురువు యొక్క అనుగ్రహం పొందాలి. ఈ జీవితంలో గురువు యొక్క అనుగ్రహం పొందకపోతే జీవితం వ్యర్థం. మిగిలిన జీవులన్నీ చేస్తూ ఉన్నాయి, తినటం, తిరగటం, తర్వాత నిద్రపోవటం, కుటుంబాన్ని పెంచుకోవటం, అన్ని జీవులు చేస్తున్నాయి. మనిషిగా మనం ఒక్కటిగా చేస్తున్నది ఏముంది? ఏ జంతువు చేసినా దాని జీవితంలో మళ్ళీ పిల్లల్ని కనటం, మళ్ళీ వాటిని పెంచడం, ఇవన్నీ చేస్తూనే ఉన్నాయి. పిట్టల దగ్గర నుంచి చిన్న జంతువులు, పెద్ద జంతువులు అన్నీ చేస్తూ ఉన్నాయి. మరి మనిషిగా మనకి ఇంత మేధస్సు ఇచ్చి, మనకి ఆలోచన శక్తిని ఇచ్చి, మనం కూడా వాటి కోసమే కొట్టుకున్నాం అనుకోండి, వాటి నుంచి మనం ఎక్కడ ఉత్తమం? అంటే మన ఏ పని అన్నా చేయనివ్వండి, మన సర్వైవల్ కోసం మనం ఏ పని చేస్తూ ఉన్నా అల్టిమేట్ గోల్ మనది ఏమై ఉండాలంటే, నేను గురువు యొక్క అనుగ్రహం పొందాలి. నా లక్ష్యం అయితే గురువు అనుగ్రహం పొందటం.
అనేట్లుగా ఉండి మనం వాళ్ళు చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి సాంగత్యం అవసరం అంటే ఇలాంటి దీక్షిత్ లాంటి వాళ్ళది అవసరం. ఎవరైతే ఆల్రెడీ దృఢ విశ్వాసాన్ని, ఔదార్యాన్ని, నిర్లిప్తతని, వివేకాన్ని, వైరాగ్యాన్ని పొంది ఉన్నారో అలాంటి వాళ్ళది మనకి ఉపయోగపడుతుంది. అది సాధకుడికి ఎంతో మేలు చేస్తుంది. అవి లేని వారి సాంగత్యం, అవి లేని వారు ఉన్నారనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడేం పారాయణ చేసుకున్నా తర్వాత చేసుకుందాం, మనం కొంచెం సినిమా చూద్దాం అనుకోండి, అయిపోయిందా, కరెక్టే కదా, తర్వాత చేసుకుందాం ప్రశాంతంగా పక్కన పెట్టేసాం అనుకోండి, ఆ సమయం మళ్ళీ వస్తుందా? పోయిన సమయం తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాం, కానీ పోయిన సమయం వస్తుందా? మళ్ళీ చేయాలని ఆలోచన వస్తుందా? అంటే మనం ఎలాంటి సాంగత్యాన్ని మనం పొందాలి? బాబానే చెప్తున్నారు, నువ్వు దీక్షిత్తో మాట వింటూ ఉండు, దీక్షిత్ మంచివాడు అంటంలో ఆ సాంగత్యాన్ని అది మనకి ఉపయోగపడుతుంది అని. అవి లేని వారి సాంగత్యం మనకెంతో చెడు చేయగలదు. దబోల్కర్ తాను వ్రాసే చరిత్ర కోసం సేకరించిన అంశాలు బాబా గురించి ఇలా వ్రాశాడు అని చెప్తున్నారు. తర్వాత మనం వచ్చేవారం చెప్పుకుందామండి. అంటే బాబా ఎక్కడ పుట్టారో, ఏ పవిత్ర వంశంలో, ఏ తల్లికి పుట్టారో ఎవరికీ తెలియదు. అంటే ఆయనకు కపార్తే చెప్పినట్టు బాబా ఆకాశం నుంచి అట్లా ఊడిపడ్డారు అన్నట్టుగానే మనం ఊహించిన దానికి అందని స్థాయిలో ఉంటారు బాబా. మనకి తెలియక బాబా అంటే ఆయన ముస్లిం ఫకీరో, షిరిడీలో కొన్ని ఇలా ఉన్నారు అలా ఉన్నారు అనుకుంటున్నాం. ఇప్పటి వరకు చరిత్రలో అవతరించిన మహనీయులందరిలోకి అగ్రగణ్యులు. ప్రకటమైన తత్వంలో, మన దగ్గరికి వచ్చిన తత్వంలో చూసుకుంటే ఆయనకి సాటి ఎవరు కనపడరు అనమాట. అంటే అన్ని రూపాల్లో వచ్చిన భగవంతుడు అయినప్పటికీ కూడా సాయిగా వచ్చిన అవతారంలో మాత్రం మళ్ళీ ఆయనకి సాటి ఎవరు రారు. ఆయన చరిత్ర కూడా మన మాస్టర్ అలానే చెప్తూ ఉన్నారు. అంటే మనం ఎంతమంది చరిత్రను పోల్చి చూసినా ఆ చరిత్రకి అంతటి ఔన్నత్యం, మహోన్నతి, అంటే బాబా ఎంత దిగి వచ్చారు మన కోసం అనేది మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.